Sir, good morning, sir. Good morning, very good morning. Time aయిందా? Yes, sir. Start చేద్దాం. Oh, good. We'll start with prayer. Oh, hidden life, vibrant in every atom. Oh, hidden life, vibrant in every atom. Oh, hidden light, shining in every creature. Oh, hidden light, shining in every creature. Oh, hidden love, embracing all in oneness. Oh, hidden love, embracing all in oneness. May each who feels himself as one with thee May each who feels himself as one with thee know he is also one with every other. know he is also one with every other. ఖచ్చితమైన పరిశీలనాత్మక శక్తి గురించి పోయిన క్లాస్ లో కొంతదాకా చూసాం. ఖచ్చితమైన పరిశీలన విధానం ఈ విద్యని, ఈ విద్వత్తుని మనలో పెంపొందించుకోవాలి. ప్రపంచాన్ని చాలా మంది సగం మూసుకున్న కళ్ళతో చూస్తున్నారు, అంటే సరిగ్గా చూడటం లేదు అని. ఒక వీధిలో నడుస్తున్నప్పుడు మనం మనల్ని పరీక్ష చేసుకోవచ్చు. సరిగ్గా, సంపూర్ణంగా, ఖచ్చితంగా పరిశీలిస్తూ నడుస్తున్నామా అని మనం మనల్ని ప్రశ్న వేసుకోవచ్చు. నేను ఈ వీధిలో నడుస్తున్నప్పుడు ఏమి చూశాను, పరీక్షగా దేనిని పరిశీలించాను అని తర్కించి చూసుకోవాలి అని. మనలో చాలా మంది ఏమీ సరిగ్గా చూసుండరు. సరి అయిన రూప చిత్రాలు, చూసిన దృశ్యాల తాలూకు చిత్రాలు మనలో సరి అయిన అబ్జర్వేషన్ లేకపోతే మనలో ఏర్పడవు. సరి అయిన పరీక్ష, ఖచ్చితమైన పరిశీలనాత్మక దృష్టితో చూడకపోతే సరి అయిన రూప చిత్రాలు మనలో ఏర్పడవు. కొంతమంది కొన్ని విషయాలు, కొన్ని దృశ్యాలను చూస్తున్నారు. కొంతమంది మాత్రమే అన్ని దృశ్యాలను చూసి ఉంటారు. ఇది చెప్పింది ఆవిడ లాస్ట్ పారాగ్రాఫ్ లో, అంతకుముందు పారాగ్రాఫ్ లో. Accurate observation then is a faculty to be definitely cultivated. Most people go through the world with their eyes half closed, and we can each test this for ourselves by questioning ourselves on what we have observed while passing along a street. We can ask, what have I observed while walking down the street? Many persons will have observed next to nothing. Many persons will have observed next to nothing. No clear images have been formed. Others will have observed a few things. Some will have observed many. కొంతమంది ఏమీ చూసుండరు, కొంతమంది కొన్ని చూసుంటారు, కొంతమంది అన్ని చూసుంటారు. ఇది మేడం గారు చెప్పారు. చెప్పి then she is talking about one person. We are going to the new portion of the day. It is related to by Howden. It is related by Howden that he trained his child in observing the contents of the shops he passed. It is related by Howden. Howden and I చెప్పారు టైంకి. That he trained his child in observing the contents of the shops he passed, walking along the streets of London until he could give the whole contents of a shop front which he had passed by without stopping, having thrown over it a mere glance. ఇది చెప్తున్నారు ఆమె. హౌడిన్ అనే వ్యక్తి ఆమెతో చెప్పిన విషయాన్ని పంచుకుంటున్నారు. తన పిల్లాడికి శిక్షణ ఇచ్చారట ఆయన, హౌడిన్ అనే అతను. ఏమిటి అంటే, లండన్ వీధుల్లో తిరుగుతున్నప్పుడు షాప్ లో ఉన్న వస్తువులన్నీ ఆ షాప్ ముందర ఆగకుండా నడుస్తూనే గమనించే సమర్థత వచ్చేదాకా శిక్షణ ఇచ్చాడట. అంటే ఆగి చూడడం కాదు, దాని ముందు నుంచి నడుస్తుంటేనే, షాప్ ముందు నడుస్తుంటేనే షాపులో ఉన్న వస్తువులన్నీ చూసి చిత్రాలు ఏర్పరచుకునే ఒక క్షమత ఆ పిల్లాడిలో ఏర్పరిచాడు అని.
ఒక చూపులో, ఒక మేర్ గ్లాన్స్ లో అన్ని వస్తువుల్ని చూడడమే అనే ఈ విషయాన్ని ఆ పిల్లాడికి అలవాటు చేశాడట మిస్టర్ హౌడిన్. So it is related by Howden that he trained his child in observing the contents of the shops he passed, walking along the streets of London until he could give the whole contents of a shop front which he had passed by without stopping, which he had passed by without stopping, having thrown over it a mere glance. సో ఇది ఈ ట్రైనింగ్ ఆ పిల్లాడికి ఇచ్చాడు హౌడిన్ అనే ఆయన. ఆ విషయాన్ని మేడం గారికి చెప్పాడు. దట్ హీ ట్రైన్డ్ హిస్ చైల్డ్ ఇన్ అబ్జర్వింగ్ ద కంటెంట్స్ ఆఫ్ ద షాప్స్ హీ పాస్ట్. సో ఏ షాప్స్ అయితే లండన్ స్ట్రీట్స్ లో అతను నడుస్తున్నప్పుడు ఉన్నాయో ఆ షాప్స్ లో ఉన్న వస్తువుల్ని గమనించే ఒక ప్రత్యేకమైన శ్రద్ధతో గమనించే ఒక విద్యని ఆ పిల్లాడికి తర్ఫీదు ఇచ్చాడు. ఆ విద్యలో ఆ షాప్ నుంచి నడుస్తూ వెళ్ళిపోతాడంతే. ఆ షాప్ ముందర ఆగడు తను, ఆ కుర్రాడు ఆగడు. ఆగకుండా కూడా ఒకసారి కేవలం చూసినంత మాత్రాన ఆ వస్తువులోని విషయాలన్నీ, ఆ షాప్ లో ఉన్న విషయాలన్నీ, వస్తువులన్నీ చెప్పగలడు. ఇలాంటి ట్రైనింగ్ హౌడిన్ అనే వ్యక్తి తన పిల్లాడికి ఇచ్చాడు అన్నట్టుగా చెబుతోంది. హౌడిన్ అనే వ్యక్తి తన పిల్లాడికి శిక్షణనిచ్చాడు. లండన్ వీధుల్లో తిరుగుతున్నప్పుడు షాపులో ఉన్న వస్తువులన్నీ ఆ షాప్ ముందర ఆగకుండా గమనించే సమర్థత వచ్చేదాకా శిక్షణనిచ్చాడు. ఒక్క చూపులో అన్ని వస్తువుల్ని చూడడమే అనే విషయాన్ని ఆ పిల్లాడికి అలవాటు చేశాడట. ఇది మేడం గారు, షీ హస్ పుట్ దట్ as a matter of information to us. The normal child and the savage are observant. The normal child and the savage are observant, and according to the extent of their capacity for observation is the measure of their intelligence. The normal child and the savage are observant, and according to the extent of their capacity for observation is the measure of their intelligence. సాధారణంగా ఉండే ఒక పిల్లాడు, అంత ఎదుగుదల లేని పిల్లాడు. సావేజ్ అంటే యాక్చువల్ గా పాతకాలపు మనిషి, లేకపోతే అడవి మనిషి, లేకపోతే మృగ లక్షణములతో ఉన్న మనిషి, ఎలాగని అనుకోవచ్చు. సాధారణంగా ఉండే ఒక వ్యక్తి, అలాగే ఎదుగుదల లేని మృగముఖ ఉండాల్సిన మనోమేధస్సుతో ఉండే ఒక పిల్లాడు. సాధారణ పిల్లాడు, ఎదుగుదల లేని పిల్లాడు కూడా వాళ్లకున్న ఎంతైతే శక్తి ఉందో, సమర్థత ఉందో పరిశీలన చేయడం, దాని ప్రకారం వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తారు, పరిశీలన చేస్తారు అని చెప్తున్నారు. ద నార్మల్ చైల్డ్ అండ్ ద సావేజ్ ఆర్ అబ్జర్వెంట్. ఇద్దరూ గమనిస్తారు. ఎదుగుదల లేని వ్యక్తి గమనిస్తాడు, సాధారణంగా ఉన్న నార్మల్ గా ఉన్న వ్యక్తి కూడా గమనిస్తాడు, చిన్నపిల్లాడు కూడా గమనిస్తారు. అయితే వాళ్లకున్న మానసిక శక్తి మీద ఆధారపడి ఉంటుంది, ఆ పవర్ మీద ఆధారపడి ఉంటుంది. కెపాసిటీ ఫర్ అబ్జర్వేషన్ ఈజ్ ద మెజర్ ఆఫ్ దర్ ఇంటెలిజెన్స్. సో ఎంత బాగా పరిశీలనాత్మకంగా చూస్తారో దాని మీద వారి తెలివితేటలను అంచనా వేయడం కుదురుతుంది అని చెబుతున్నారు. సో సాధారణమైన పిల్లాడు, మామూలు పిల్లాడు, అంతగా ఎదుగుదల లేని పిల్లాడు కూడా వాళ్లకున్న సమర్థతతో వస్తు పరిశీలన చేయడం చేస్తారు. ఈ పరిశీలించడం వారి తెలివితేటల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఎంత బాగా చూస్తే అంత బాగా వాళ్ళ తెలివితేటలు రూపొందుంటాయి, పెంపొందుంటాయి. లేకపోతే ఇంటెలిజెన్స్ తక్కువ ఉంటుంది వాడికి. కాబట్టి ద నార్మల్ చైల్డ్ అండ్ ద సావేజ్ ఆర్ అబ్జర్వెంట్, అండ్ అకార్డింగ్ టు దర్ ఎక్స్టెంట్ ఆఫ్ దేర్ కెపాసిటీ ఫర్ అబ్జర్వేషన్ ఈజ్ ద మెజర్ ఆఫ్ దర్ ఇంటెలిజెన్స్. వారికి తెలివితేటను అంచనా వేయడానికి ఈ పరిశీలనాత్మక శక్తితో ఎలా బాగా చూస్తారో, ఎలా బాగా వాటిని రిలేట్ చేస్తారో, ఈ వస్తువును చూశాను కంప్లీట్ గా ఎలా డిస్క్రైబ్ చేస్తారో దాని మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళ తెలివితేటలను అంచనా వేయగలము అని చెబుతున్నారు. ద హ్యాబిట్ ఆఫ్ క్లియర్, క్విక్ observation lies in the average man at the root of clear thinking. The habit of clear, quick observation lies in the average man at the root of clear thinking.
ఇదంతా కూడా పరిశీలనాత్మక శక్తి ఎంత ఖచ్చితంగా ఉండాలి, ఎంత బాగా డెవలప్ అవ్వాలి అని చెప్పడానికి అదే విషయం మీద కూడా కంటిన్యూ చేస్తున్నారు సబ్జెక్ట్. సో ఇప్పుడు ఏమంటున్నారంటే ద హ్యాబిట్ ఆఫ్ క్లియర్ క్విక్ అబ్జర్వేషన్ లైజ్ ఇన్ ద యావరేజ్ మ్యాన్ ఎట్ ద రూట్ ఆఫ్ క్లియర్ థింకింగ్. సరైన ఆలోచన విధానం, సరి అయిన ఆలోచన విధానం మనలో మొదలవ్వాలంటే, మనలో పెరగాలంటే, మన సొంతం అవ్వాలంటే స్పష్టంగా చూడగలగడం, త్వరితగతిన తొందరగా పరిశీలించగలగడం. క్విక్ అబ్జర్వేషన్, త్వరితగతిన తొందరగా పరిశీలించగలగడం, స్పష్టంగా చూడగలగడం. ఇది సాధారణ వ్యక్తి చేయాల్సిన పని. దీని మూలాల్లోనే అంతా నిక్షిప్తమై ఉంది. క్లియర్ థింకింగ్ అనే ఒక మూలాల్లోనే ఈ క్లియర్ అబ్జర్వేషన్, ఖచ్చితమైన పరిశీలనాత్మక శక్తి అనేది ఆధారపడి ఉంది అని చెబుతాను మేడం. ద హ్యాబిట్ ఆఫ్ క్లియర్ క్విక్ అబ్జర్వేషన్ లైస్ ఇన్ ద యావరేజ్ మ్యాన్ ఎట్ ద రూట్ ఆఫ్ క్లియర్ థింకింగ్. కాబట్టి చాలా స్పష్టంగా ఆలోచించే విధానం మనకు అలవాటు అవ్వాలంటే దాని మూలాలు ఎక్కడున్నాయని చెబుతున్నారు. స్పష్టంగా ఆలోచించే విధానాల యొక్క మూలం ఎక్కడుంది అంటే ద హ్యాబిట్ ఆఫ్ క్లియర్ క్విక్ అబ్జర్వేషన్ లైజ్ ఇన్ ద యావరేజ్ మ్యాన్ ఎట్ ద రూట్ ఆఫ్ క్లియర్ థింకింగ్. సరి అయిన ఆలోచన విధానం, దాని మూలాలు మనం సొంతం అవ్వాలంటే, మనకేవి మొదలవ్వాలంటే మనలో స్పష్టంగా చూడగలగడం అనే దాంట్లోనే ఉంది. అలాగే ఈ స్పష్టంగా చూడగలగడంలో త్వరితగతిని చూడగలగడం, తొందరగా పరిశీలించగలగడం, ఇది కూడా సాధారణమైన మనిషి, యావరేజ్ మ్యాన్, ఇంటెలిజెంట్ మ్యాన్ గురించి మాట్లాడాలి. యావరేజ్ మ్యాన్, అతని యొక్క స్పష్టమైన ఆలోచన ఎలా పెరుగుతుంది, ఎలా పెంపొందింపబడుతుంది అంటే ఈ అలవాటు ఉండాలి అతనికి. ఏమిటి? స్పష్టంగా చూడగలగడం, త్వరితగతిన శీఘ్రంగా పరిశీలించగలగడం. అదే పనిగా చాలాసేపు చూసి ఏదో కొంతమటుకి అర్థమై కాకుండా స్పష్టంగా చూడగలగడం, క్విక్ అబ్జర్వేషన్, ఈ రెండు కావాలి. స్పష్టంగా చూడగలగడం, త్వరితగతిని తొందరగా పరిశీలించగలగడం, ఈ రెండూ రావాలి. ఈ రెండు వచ్చిన తర్వాత సాధారణమైన మనుషుల్లో ఆలోచన శక్తి పెరుగుతుంది. వీటి మూలాలు ఈ రెండిట్లోనూ ఉన్నాయి. క్లియర్ థింకింగ్, క్విక్ అబ్జర్వేషన్ లో ఉన్నాయి. సో ద హ్యాబిట్ ఆఫ్ క్లియర్ క్విక్ అబ్జర్వేషన్ లైస్ ఇన్ ద యావరేజ్ మ్యాన్ ఎట్ ద రూట్ ఆఫ్ క్లియర్ థింకింగ్. కాబట్టి సరి అయిన ఆలోచన విధానము అనేది చాలా ఇంపార్టెంట్. సరి అయిన ఖచ్చితమైన అబ్జర్వేషన్ అనేది మరి ఇంపార్టెంట్. ఇది చెప్పారు. ద హ్యాబిట్ ఆఫ్ క్లియర్ క్విక్ అబ్జర్వేషన్ లైస్ ఇన్ ద యావరేజ్ మ్యాన్ ఎట్ ద రూట్ ఆఫ్ క్లియర్ థింకింగ్. ఈ రెండు అలవడాలంటే అతను స్పష్టంగా ఆలోచించే విధానాల మూలాల్లోంచి బయటకు వచ్చింది ఈ క్లియర్ అండ్ క్విక్ అబ్జర్వేషన్ అనేది చెప్పింది మేడం. ద హ్యాబిట్ ఆఫ్ క్లియర్ క్విక్ అబ్జర్వేషన్ లైస్ ఇన్ ద యావరేజ్ మ్యాన్ ఎట్ ద రూట్ ఆఫ్ క్లియర్ థింకింగ్. సరే, సో ఇది అలవాటు అవ్వాలి. క్లియర్ థింకింగ్ అలవాటు అవ్వాలి, త్వరితగతిని చూడడం అలవాటు అవ్వాలి, స్పష్టంగా చూడగలడం అలవాటు అవ్వాలి. దీనివల్ల సరైన ఆలోచన విధానము, స్పష్టమైన ఆలోచన విధానం మనలో మొదలవడం, ఇవన్నీ సాధారణమైన వ్యక్తి చేయాల్సిన పని, సాధారణ వ్యక్తిలో ఉండాల్సిన లక్షణాలు అని చెబుతోంది ఆమె. Those who think most confusedly are generally those who observe least accurately. Those who think most confusedly are generally those who observe least accurately, except where intelligence is highly developed and is tuned inwards habitually, and the bodies have not been trained in the way spoken of below. Those who think most confusedly are generally those who observe least accurately. So, గజిబిజితో ఉన్న మనసుతో పరిశీలించే వ్యక్తి, those who think most confusedly are generally those who observe least accurately. గజిబిజిగా ఉన్న మనసుతో పరిశీలించే వాళ్ళు సరిగ్గా పరిశీలన చేయలేరు, ఖచ్చితంగా పరిశీలన చేయలేరు. Those who think most confusedly are generally, సాధారణంగా ఇది కారణం ఏంటుంది అని,
those who think most confusedly are generally those who observe least accurately. సో వాళ్ళు సరిగ్గా యాక్యురేట్ గా అబ్జర్వ్ చేయలేరు, ఖచ్చితంగా అబ్జర్వ్ చేయలేరు కాబట్టి వాళ్ళ మనసులో గజిబిజి వాతావరణం, గజిబిజి రూప చిత్రాలు ఏర్పడడం జరుగుతుంది అని చెబుతున్నారు. Except where intelligence is highly developed and is turned inwards habitually, except where intelligence is highly developed and is turned inward habitually, and the bodies have not been trained in the way spoken of below. సో కొన్నిసార్లు అత్యధికమైన తెలివితేటలు ఉండడం వల్ల, అంటే సాధారణంగా అది కారణం అని చెప్పింది, సరిగ్గా చూడకపోవడము, ఖచ్చితమైన అబ్జర్వేషన్ లేకపోవడం వల్ల గజిబిజి మనస్సు, గజిబిజి రూప చిత్రాలు వాళ్ళకి ఏర్పడడం జరుగుతుంది అని చెప్పిన తర్వాత, ఎక్సెప్ట్ కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఏమిటంటే వేర్ ఇంటెలిజెన్స్ ఈజ్ హైలీ డెవలప్డ్, అత్యధికమైన తెలివితేటలు ఉండడం వల్ల, తనకి లోచూపు అలవాటైనందువల్ల, అండ్ ఈస్ టర్న్డ్ ఇన్వర్డ్స్ హ్యాబిచువలీ, లోచూపు అలవాటై ఉన్నందువల్ల వారికి పరిశీలించే శక్తి వారికి వారి శరీరాలకి కుదురుతుంది, ఈ కింద చెప్పినట్టు అంటోంది. highly developed and is turned inwards habitually, and the bodies have not been trained in the way spoken of below. ఈ శరీరాల్ని ఈ కింద చెప్పిన విధానంలో గనక శిక్షణ ఇవ్వకుండా ఉండి ఉంటే వాళ్ళకి అత్యధికమైన తెలివితేటలు ఉన్నాయి కాబట్టి, లోచూపు అలవాటైంది కాబట్టి వాళ్ళు డిఫరెంట్ గా ఉంటారు. దే విల్ నాట్ ఫాల్ ఇన్ ది జనరల్ కేటగిరీ. జనరల్ కేటగిరీ ఏమిటి? సరిగ్గా ఖచ్చితంగా అబ్జర్వ్ చేయని వాళ్ళకి గజిబిజి రూప చిత్రాలు ఏర్పడడం, కన్ఫ్యూజన్ ఉండడం మనసులో జరుగుతుంది. అయితే కొంతమందికి అసాధారణమైన తెలివితేటలు ఉంటాయి, వాళ్ళు లోచూపుకు అలవాటైపడి ఉంటారు. కాబట్టి వాళ్ళ శరీరాలు మిగతా కింద చెప్పినట్టు వాళ్ళ శరీరాలాగా శిక్షణ పొందకపోయినా కూడా వాళ్ళకి చూసే విధానం అది ఏర్పడుతుంది అనే విషయం చెబుతున్నారు. Those who think most confusedly are generally those who observe least accurately, except where intelligence is highly developed and is turned inward habitually, and the bodies have not been trained in the way spoken of below. శరీరాల్ని కింద చెప్పిన విధానంలో శిక్షణను ఇవ్వకపోయినందువల్ల, have not been trained, అలాగే లోచూపు అలవాటు అయినందువల్ల, అత్యధికమైన తెలివితేటలు ఉన్నందువల్ల అని చెప్పారు. పరిశీలించే శక్తి వారికి వారి శరీరాలకి శిక్షణ వల్ల పెరుగుతుంది, కుదురుతుంది అని కూడా చెబుతున్నారు. సరిగ్గా పరిశీలించకపోవడానికి ఇంకొక కారణం చెబుతోంది. The answer to the above question may be, I was thinking of something else and therefore did not observe అంటట ఓ మనిషి. But the answer to the above question may be, I was thinking of something else and therefore did not observe. సో సరిగ్గా పరిశీలించకపోవడానికి ఇంకో కారణం, పరిశీలించే వ్యక్తి ఏం చెబుతున్నట్ట, నేను ఇంకేదో దేన్నో గురించి ఆలోచిస్తున్నాను, అందువల్ల ఖచ్చితంగా పరిశీలనాత్మకంగా చూడలేకపోయాను అని అంటాడు అని చెబుతున్నారు. అతను అనే మాటల్ని కూడా ఇన్వర్టెడ్ కామర్స్ లో పెట్టింది, ఇలా సాధారణంగా అంటూ ఉంటారని. ద ఆన్సర్ టు ది అబవ్ క్వశ్చన్ మే బి, సరి అయిన పరిశీలన చేసినందువల్ల సరి అయిన రూప చిత్రాలు ఏర్పడతాయి, సరి అయిన గమనిక లేనందువల్ల సరి అయిన రూప చిత్రాలు ఏర్పడవు అని చెప్పిన తర్వాత, ద ఆన్సర్ టు ది అబవ్ క్వశ్చన్ మే బి, ఐ వాస్ థింకింగ్ ఆఫ్ సంథింగ్ ఎల్స్ అండ్ దేర్ఫోర్ డిడ్ నాట్ అబ్జర్వ్. ఎందుకు సరి అయిన రూప చిత్రాలు ఏర్పడడం లేదనే ప్రశ్నకి ఆన్సర్ ఎక్కడుంది అంటే, ఈ మనిషి అంటాట, ఎవరిలో అయితే సరిగ్గా రూప చిత్రాలు ఏర్పడలేదో అతను అంటాడు, ఐ వాస్ థింకింగ్ ఆఫ్ సంథింగ్ ఎల్స్ అండ్ దేర్ఫోర్ డిడ్ నాట్ అబ్జర్వ్. కాబట్టి నేను ఇంకేదో దేని గురించో ఆలోచిస్తున్నాను, అందువల్ల ఖచ్చితంగా పరిశీలనాత్మకంగా చూడలేకపోయాను అని అంటున్నాడు. ఈ మాటలు మనం తరచూ వింటూ ఉంటుంది ఆమె. అండ్ ద ఆన్సర్ ఇస్ ఎ గుడ్ వన్. The answer is a good one if the answer was thinking of something more important than the training of the mental body and the power of attention by careful observation. The answer is a good one if the answer was thinking of something more important than the training of the mental body and with the power of attention by careful observation.
ఈ ఆన్సర్ ఏదైతే చెప్పాడో, నేను ఇంకేదో వస్తువు చూస్తున్నందువల్ల పరిశీలనాత్మకంగా చూడలేకపోయాననే ఆన్సర్ ఏదైతే చెప్పాడో, ఈ సమాధానం మంచిది ఎప్పుడవుతుంది, సరి అయినది ఎప్పుడవుతుంది అంటే, ఆలోచించే విషయం, తను ఆలోచిస్తున్నానని చెప్పాడు కదా ఒక విషయం మీద లేకపోతే వస్తువు మీద, ఆ విషయం జాగ్రత్తగా పరిశీలించే విషయం, మానసిక శరీరాన్ని వాడి ఖచ్చితమైన పరిశీలనాత్మక దృష్టిని ఏర్పరచుకోవడం, శక్తిని పెంచుకోవడం కన్నా ముఖ్యమైనది అన్నప్పుడు అంటాం. నార్మల్ గా చెప్తారు, ఎందుకు నువ్వు సరిగ్గా గమనించలేకపోయావు అంటే, ఇంకేదో ఆలోచిస్తున్నాను అందుకని చూడలేకపోయాను, అందుకని గమనించలేకపోయాను, అందుకని నేను నాకు ఏర్పడలేదు అని. ఓకే, ఈ ఆన్సర్ బానే ఉంటుంది, సరి అయినదిగా అనిపిస్తుంది. ఎప్పుడు అంటే ఆలోచించే విషయం, ఏ వస్తువు మీద దృష్టి పెట్టానంత అని చెబుతున్నాడో ఆ విషయం, ఈ జాగ్రత్తగా పరిశీలించే విషయం, ఈ మానసిక శరీరాన్ని వాడి ఖచ్చితమైన పరిశీలనాత్మక దృష్టిని, శక్తిని పెంపొందించడం కన్నా ఆ వస్తువు ముఖ్యమైనది అన్నప్పుడు అంటుంది. కాబట్టి అంతదేమన్నా ఉంటుందా మనకు తెలియదు. సో ఇది కేవలం ఒక కారణంగా చెప్తూ ఉంటారు కానీ అది కరెక్ట్ కాదేమో అన్నట్టుగా ఆవిడ సజెస్ట్ చేస్తోంది. బట్ ద ఆన్సర్ టు ద అబవ్ క్వశ్చన్ మేబీ ఐ వాస్ థింకింగ్ ఆఫ్ సంథింగ్ ఎల్స్ అండ్ దేర్ఫోర్ డిడ్ నాట్ అబ్జర్వ్ అని చెప్పి, అండ్ ద ఆన్సర్ ఇస్ ఎ గుడ్ వన్. ఈ సమాధానం మంచిదవుతుంది ఎప్పుడు, ఇఫ్ ది ఆన్సర్ వాస్ థింకింగ్ ఆఫ్ సంథింగ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద ట్రైనింగ్ ఆఫ్ ద మెంటల్ బాడీ. ఈ మానసిక శరీరానికి ఇచ్చే శిక్షణ కన్నా ఆ వస్తువు గమనిక, నేను ఏదైతే దేంట్లో నిమగ్నమై ఉన్నానో చూస్తున్నానో అది చాలా ఇంపార్టెంట్ అయినప్పుడు నువ్వు చెప్పే ఆన్సర్ కరెక్ట్. అలా కానప్పుడు ఈ ఆన్సర్ ఊరికే ఊసుకోలు కబురు అనమాట, మామూలుగా చెప్పిన మాట. అండ్ ద ఆన్సర్ ఈజ్ గుడ్ వన్ ఇఫ్ ది ఆన్సర్ వాస్ థింకింగ్ ఆఫ్ సంథింగ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద ట్రైనింగ్ ఆఫ్ ద మెంటల్ బాడీ. ఈ మానసిక శరీరానికి ఇచ్చే తర్ఫీదు, తద్వారా పెంపొందింపబడే శక్తి, దానికన్నా ఇంపార్టెంట్ వస్తువుని కనుక నేను గమనిస్తూ ఉంటే అప్పుడు నేను చెప్పిన ఆన్సర్, నేను దాన్ని ఎందుకు చూడలేదంటే ఇంకేదో ఆలోచిస్తున్నానని చెప్పిన మాట, ఆ సమాధానం సరైనది అవుతుందేమో అంటున్నారు. కాబట్టి అది అంత అన్నిసార్లు అది అలా జరుగుతుందా, ఇంతకన్నా ముఖ్యమైన విషయాన్ని గమనించినందువల్ల ఈ ఆన్సర్ చెబుతున్నాడా అంటే ఎవరికి వాళ్ళు వెరీ చేసుకోవాల్సిన పరిస్థితి. అది మనం మామూలుగా చెప్పేసామా, నిజంగానే అంతకన్నా ఇంపార్టెంట్ విషయాన్ని ఏమైనా దృష్టిలో పెట్టుకున్నందువల్ల ఈ విషయం మీద దృష్టి పెట్టలేకపోయామా అనేది ఎవరికి వారు నిర్ధారణ చేసుకోవాల్సింది. ద ఆన్సర్ ఇస్ ఎ గుడ్ వన్ ఇఫ్ ద ఆన్సర్ వాస్ థింకింగ్ ఆఫ్ సంథింగ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద ట్రైనింగ్ ఆఫ్ ద మెంటల్ బాడీ అండ్ ద పవర్ ఆఫ్ అటెన్షన్ బై కేర్ఫుల్ అబ్జర్వేషన్. పవర్ ఆఫ్ అటెన్షన్, శ్రద్ధతో చూడడం అనే శక్తి ఎలా వస్తుందంటే కేర్ఫుల్ అబ్జర్వేషన్ వల్ల వస్తుంది, చాలా జాగ్రత్తగా పరిశీలించినందువల్ల వస్తుంది. జాగ్రత్తగా పరిశీలించినందువల్ల పవర్ ఆఫ్ అటెన్షన్, శ్రద్ధ పెరుగుతుంది, దాని యొక్క శక్తి పెరుగుతుంది అని చెబుతోంది. అలాంటి ముఖ్యమైన విషయాన్ని గురించి ఆలోచించడం సబబే పరిశీలనాత్మక శక్తి పెంపొందించడం. పరిశీలనాత్మక శక్తి పెంపొందించడం కన్నా ముఖ్యమైనది ఆ విషయం దేని గురించి అయితే నేను ఆలోచిస్తున్నాను, ఆ విషయం ముఖ్యమైనది అన్నప్పుడు, ఆ వస్తువు ముఖ్యమైనది అన్నప్పుడు ఈ సమాధానం చెప్పేవాడు సరైన సమాధానం చెప్పేవాడుగా మనం పరిగణించవచ్చు. కాబట్టి అది అలా నార్మల్ గా జరగదు. బట్ కొంతమంది అలా చెబుతూ ఉంటారు, ఎందుకు చూడలేదు నువ్వు సరిగ్గా అంటే, ఇంకేదో ఆలోచిస్తున్నానండి. ఇంకేదో ఆలోచిస్తున్నాను, ఆలోచించే విషయం ఏ వస్తువునైతే చూడమన్నారు దానికన్నా ముఖ్యమైనదా కాదా అనేది అతనికి తెలిసిన విషయం. కాబట్టి అది చెబుతున్నాడు. Such a one may have done well in his lack of observation. Such a one may have done well in his lack of observation. But the answer has only been dreaming, drifting about aimlessly. Then he has wasted his time much more than if he had turned his energy outwards. Such a one may have done well in his lack of observation. But if the answer has only been dreaming, drifting about aimlessly, అంత ముఖ్యమైన విషయం కాకుండా జీవం లేకుండా కలలు కంటూ సమయం గడుపుతున్నాడు అనుకోండి అతను, అందుకోసం చూడలే, సరిగా పరిశీలించలే. కాబట్టి ఈ సమాధానం చెప్పే వ్యక్తి ధ్యేయం లేకుండా కలలు కంటూ సమయం గడుపుతున్నప్పుడు
తన సమయాన్ని వృధా చేసిన వాడుగా పరిగణింపబడతాడు. అతడు బయటకు చూడడం అనే పని నుంచి తప్పుకొని అక్కర్లేని వస్తువు మీద దృష్టి పెట్టి కలలు కంటూ సమయాన్ని ఖర్చు పెడుతూ డ్రిఫ్టింగ్ ఎయిమ్లెస్లీ, అంటే ఎక్కడికి ధ్యేయం అనేది లేకుండా, ఎక్కడికి వెళ్లాలో తెలియకుండా ఏదో ప్రయాణం చేస్తూ టైం అంతా వేస్ట్ చేశాడు. హీ వాస్ వేస్టెడ్ హిస్ టైం మచ్ మోర్ దాన్ ఇఫ్ హ్యాడ్ టర్న్డ్ హిస్ ఎనర్జీ అవుట్వర్డ్స్. సో అతను గనక బయట ఉండే వస్తువుని పరిశీలించడానికి తన శక్తిని వినియోగిస్తే అది సరి అయిన వినియోగించడం అయి ఉండేది. అలా కాకుండా తను ధ్యేయం లేకుండా కలలు కంటూ సమయం గడిపాడు కాబట్టి తన సమయాన్ని వృధా చేసిన వాడుగా మనం చూస్తూ ఉంటాం. అతన్ని అలా పరిగణిస్తూ ఉంటామని చెప్తున్నారు. సరి అయిన పద్ధతిలో తన శక్తిని బయట ప్రపంచాన్ని చూడడానికి, బయట వస్తువులు చూడడానికి వినియోగించి ఉంటే ఈ అక్కర్లేని ప్రయాణం, ఈ ధ్యేయం లేని ప్రయాణం, కలలుగంటూ చేస్తున్న ప్రయాణం, ఈ వృధా చేసిన సమయం, ఈ బయట వస్తువులను పరిశీలించేందుకన్నా ఈ సమయం వృధా చేసిన వాడుగా తను మిగులుతున్నాడు అని చెప్తోంది. సో మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఎలా అబ్జర్వ్ చేయాలి ఉన్నప్పుడు ఇంకో విషయాన్ని దృష్టిలోకి తీసుకురాకూడదు. అంటే మనం కొంతమంది కళ్ళు తెరుచుకొని వింటున్నట్టుగానే ఉంటారు, బట్ వాళ్ళ మనసు ఇంకెక్కడో ఉంటుంది. అలాంటి వాళ్ళ గురించి చెబుతోందేమో. కళ్ళు తెరుచుకొని క్లాసులో కనిపిస్తూనే ఉంటాడు ఆ కుర్రాడు, అయితే వాడు ఇంకెక్కడో ఉంటుంది వాడి దృష్టి. కాబట్టి వాడు చెప్పిన విషయాన్ని గాని చూపిస్తున్న ఎక్స్పెరిమెంట్ ని గాని గమనించలేడు. ఎందుకంటే అతను ఇంకెక్కడో డ్రిఫ్ట్ అవుతున్నాడు, ఎక్కడో ప్రయాణం చేస్తున్నాడు, ఎక్కడో కళ్ళు కంటున్నాడు. కాబట్టి అది ప్రతిబంధకం అవుతోంది దేనికి? సరి అయిన అబ్జర్వేషన్ కి. కాబట్టి సరైన అబ్జర్వేషన్ చూడడం, సరైన అబ్జర్వేషన్ శక్తి పెంపొందింపబడడం, మానసిక శరీరానికి అలాంటి తర్ఫీదునివ్వడం చాలా ముఖ్యమైనదిగా మేడం గారు చెబుతున్నారు. A man engaged in thought will be unobservant of passing objects. A man deeply engaged in thought will be unobservant of passing objects, turned inwards and not outwards, and will not attend to what is going on before him. A man deeply engaged in thought will be unobservant of passing objects, turned inwards and not outwards, and will not attend to what is going on before him. ఇది ఇంకొక విషయాన్ని చెబుతున్నారు ఆవిడ. ఒక వ్యక్తి ఆలోచన అనే ప్రక్రియలో మునిగి ఉంటే, ఆలోచనలో నిమగ్నమై ఉంటే, తన పక్కకొచ్చి కదిలి వెళ్లిపోతున్న వస్తువుల్ని అతను పరిశీలించడం లేదు, దాని మీద తన దృష్టి పెట్టడం లేదు. ఎందుకంటే అతను తన లోపలికి చూసుకుంటున్నాడు. ఆలోచించే క్రమంలో బయటికి చూడడం, పరిశీలనాత్మక చూడడం చేయటం లేదు. ఎందుకంటే ఆలోచిస్తున్నాడు, తనలోకి తను చూసుకుంటున్నాడు. కాబట్టి తన పక్కనున్న వస్తువులు, తన దగ్గరగా వచ్చి కదిలి వెళ్లిపోతున్న వస్తువులు కూడా అతను పరిశీలించలేకపోతున్నాడు. ఎందుకంటే ఆలోచన అనే ఒక ప్రక్రియలో మునిగి ఉన్నాడు. A man deeply engaged in thought will be unobservant of passing objects, turned inwards and not outwards. అతను లోపలికి తను చూసుకుంటున్నాడు, బయటికి తన దృష్టి సారించలేదు, ఆలోచన ప్రక్రియలో. కాబట్టి అతనికి పక్క నుంచి కదిలి వెళ్లిపోతున్న వస్తువులో, లేకపోతే వచ్చి ఎవరో పక్క నుంచి నడిచి వెళ్లిపోతున్నా ఏమీ గమనించలేడు. మ్యాన్ డీప్లీ ఎంగేజ్డ్, చాలా లోతుగా, చాలా లోపలికి చూసుకుంటున్న వ్యక్తి. ఒక వ్యక్తి ఆలోచనలో, ఆ ప్రక్రియలో మునిగి ఉంటే, ఆలోచనలో నిమగ్నమై ఉంటే, తన పక్క నుంచి కదిలి వెళ్లిపోతున్న వస్తువుల్ని పరిశీలించలేడు, అన్అబ్జర్వెంట్ గా ఉంటాడు. పరిశీలించడానికి అతనికి కుదరదు. ఎందుకంటే అతను తన లోపలికి చూసుకుంటున్నాడు. ఆలోచించే క్రమంలో బయటికి చూడడం కుదరక తన లోపలికి చూసుకుంటున్నాడు. కాబట్టి బయట జరుగుతున్న వస్తువుల్ని, బయట జరుగుతున్న దృశ్యాల్ని
అతను చూడలేకపోతున్నాడు. అండ్ విల్ నాట్ అటెండ్ టు వాట్ ఈస్ గోయింగ్ ఆన్ బిఫోర్ హిమ్. సో తన ముందర జరుగుతున్న విషయాలను కూడా తను గమనించలేడు, పక్క నుంచి వెళ్ళిపోతున్న విషయాన్ని కూడా గమనించలేడు. ఎందుకంటే అతను ఆలోచిస్తున్నాడు, లోపలికి చూసుకుంటున్నాడు, బయటికి తన దృష్టి సారించలేదు అనే విషయం చెబుతోంది ఈమె. A man deeply engaged in thought will be unobservant of passing objects, turned inwards and not outwards, and will not attend to what is going on before him. సో తన ముందర జరుగుతున్న విషయాల్ని కూడా గమనించే స్థితిలో ఉండడు, ఎందుకంటే తన లోపలికి చూసుకుంటున్నాడు, ఆలోచించే క్రమంలో ఉన్నాడు కాబట్టి. తన ప్రత్యక్షంలో తన ముందర జరుగుతున్న విషయాలపై కూడా దృష్టి పెట్టడం లేదు, అతను గమనించటం లేదు అని చెబుతున్నారు. ఎవరి గురించి? చాలా లోతుగా ఆలోచించే వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు. ఎ మ్యాన్ డీప్లీ ఎంగేజ్డ్ ఇన్ థాట్. అతనికి మట్టుకే ఇది సాధ్యం. విల్ బి అన్అబ్జర్వెంట్స్ ఆఫ్ పాసింగ్ ఆబ్జెక్ట్స్, టర్న్డ్ ఇన్వర్డ్స్ అండ్ నాట్ అవుట్వర్డ్స్, అండ్ విల్ నాట్ అటెండ్ టు వాట్ ఈస్ గోయింగ్ ఆన్ బిఫోర్ హిమ్. అతనికి తన ముందర జరిగే విషయాలు కూడా, తన ప్రత్యక్షంలో జరుగుతున్నా కూడా తన గమనికలో ఉండదు, ఎందుకంటే లోపలికి చూసుకుంటున్నాడు కాబట్టి. It may not be worth his while in this life to train his bodies to make quasi-independent observations. It may not be worth his while in his life to train his bodies to make quasi-independent observations, for the highly developed and the partially developed need different training. It may not be worth his while in this life to train his bodies to make quasi-independent observations. Quasi-independent observations. For the highly developed and the partially developed need different training. So, మనిషి తన జీవితంలో తన శరీరాలకి ఇవ్వాల్సిన తర్ఫీదు, it may not be worth his while in this life to train his bodies. తన శరీరాలకి తర్ఫీదునివ్వడం, పాక్షికమైన అంటే క్వాజీ గవర్నమెంట్ అని అంటుంటాం. సగం పబ్లిక్ సగం గవర్నమెంట్ ఉన్నదాన్ని క్వాజీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అంటాం. అలాగే క్వాజీ ఇండిపెండెంట్ అంటే సగము పాక్షికంగా స్వాతంత్ర్యం ఉంది దానికి, మిగతా వాటికి ఇంకో దీని మీద ఆధారపడింది. కాబట్టి it may not be worth his while in this life to train his bodies to make quasi-independent observations. కాబట్టి తన జీవితంలో తన శరీరాలకి పాక్షికమైన పరిశీలనాత్మక శక్తిని ఇవ్వడం, ఆ తర్ఫీదునివ్వడం, అలాంటిది పెంపొందించుకోవడం కోసం అవసరపడడం, శ్రమపడడం అంత పనికొచ్చే విషయం కాదు. ఇట్ మే నాట్ బి వర్త్ హిజ్ వైల్. అతను ఖర్చు పెట్టినంత సమయానికి ఈ వచ్చే రిజల్ట్ కి సంబంధం ఉండదు అని. తన శరీరాలకి పాక్షికమైన పరిశీలనాత్మక శక్తిని తర్ఫీదునివ్వడం, పెంపొందించుకోవడం కోసం ఈ జీవితంలో ఇన్ దిస్ లైఫ్ ఇట్ మే నాట్ బి వర్త్ హిజ్ వైల్. అదేమి అంత సరి అయిన ఉపకరించే పని కాదు, ఫలితాన్ని ఇచ్చేదిగా ఉండదు, వృధా ప్రయాస అవుతుంది అని అంటున్నారు యానా బెసెంట్ గారు. ఇట్ మే నాట్ బి వర్త్ హిజ్ వైల్ ఇన్ దిస్ లైఫ్ టు ట్రైన్ హిజ్ బాడీస్ టు మేక్ క్వాజీ ఇండిపెండెంట్ అబ్జర్వేషన్స్. సగం ఇక్కడ ఉండడం, సగం ఇక్కడ ఉండలేకపోవడం. క్వాజీ ఇండిపెండెంట్ అంటే కంప్లీట్ గా అక్కడ అబ్జర్వ్ చేయట్లేదు, సగం చూస్తున్నాడు, సగం చూడటం లేదు. కాబట్టి పాక్షికంగా అబ్జర్వ్ చేయడం అనే పరిశీలనాత్మక శక్తిని పెంపొందించుకోవడం అనే విషయం ఉందే, తన శరీరాలకి అలాంటి తర్ఫీదునివ్వడం అనేది ఉందే, అది ఫలితాలనిచ్చేదిగా ఉండదు, వృధా ప్రయాస అవుతుంది అని అంటున్నారు యానా బెసెంట్ గారు. Man deeply engaged in thought will be unobservant of passing objects, turned inwards and not outwards, and will not attend to what is going on before him. ఇది చాలా బాగా లోతుగా ఆలోచించిన వ్యక్తి గురించి చెప్పిన విషయాలు. దాని తర్వాత ఏం చెబుతున్నారు? ఇట్ మే నాట్ బి వర్త్ హిజ్ వైల్ ఇన్ దిస్ లైఫ్ టు ట్రైన్ హిజ్ బాడీస్ టు మేక్ క్వాజీ ఇండిపెండెంట్ అబ్జర్వేషన్స్. ఫర్ ది హైలీ డెవలప్డ్ అండ్ ది పార్షియలీ డెవలప్డ్ నీడ్ డిఫరెంట్ ట్రైనింగ్. సో
తన జీవితంలో ఈ జీవితంలో ఒక వ్యక్తి తన శరీరాలకి పాక్షికమైన పరిశీలనాత్మక శక్తిని పెంపొందించుకోవడం అనే ఒక రకమైన తర్ఫీదునివ్వడం ఫలితాలనిచ్చేదిగా ఉండదు, వృధా ప్రయాసగా మిగులుతుంది అని చెబుతున్నారు ఆయన బెసెంట్ గారు. అంతేకాకుండా ఈ అత్యుత్తమంగా పరిశీలించే విధానానికి లేక పూర్తిగా కాకుండా పాక్షికంగా పరిశీలించే విధానానికి వేరే వేరే రకములైన శిక్షణ అవసరం అవ్వచ్చు అని కూడా చెబుతున్నారు. ఇంకోటి, ఫర్ ద హైలీ డెవలప్డ్ అండ్ ది పార్షియల్లీ డెవలప్డ్ నీడ్ డిఫరెంట్ ట్రైనింగ్. సో ఈ ట్రైనింగే వేరే వేరే విధానంలో ఉండొచ్చు. బాగా అత్యున్నతమైన పరిశీలించే విధానం అలవాటవ్వాలంటే ఒక ట్రైనింగ్, ఒక తర్ఫీదు. అలాగే పాక్షికంగా పరిశీలించే విధానం అలవడాలంటే దానికి వేరే ట్రైనింగ్. కాబట్టి అత్యుత్తమంగా పరిశీలించే విధానానికి, పాక్షికంగా పరిశీలించే విధానానికి వేరే వేరే రకములైన శిక్షణ అవసరం అవ్వచ్చు అని చెబుతున్నారు ఆయన బెసెంట్ గారు. ఇట్ మే నాట్ బి వర్త్ హిస్ వైల్ ఇన్ దిస్ లైఫ్ టు ట్రైన్ హిస్ బాడీస్ టు మేక్ క్వాజీ ఇండిపెండెంట్ అబ్జర్వేషన్స్. పాక్షికమైన దృష్టిని అలవరుచుకోవడం ఈ జన్మలో అతను చేస్తున్న సమర్థవంతమైన పని కాకపోవచ్చు అనే మాట చెప్పారు. ఫుల్గానే చూడాలి, చూసిన పాక్షికమైన దృష్టి అలవాటు చేస్తే ఏమవుతుంది? నథింగ్ గ్రేట్. కాబట్టి చేయొద్దు అని. ఫర్ ది హైలీ డెవలప్డ్ అండ్ ది పార్షియల్లీ డెవలప్డ్ నీడ్ డిఫరెంట్ ట్రైనింగ్. కాబట్టి ఉన్నతమైన విధానంగా పరిశీలించే విధానానికి, అలాగే పాక్షికమైన పరిశీలించే విధానానికి వేరే వేరే రకములైన శిక్షణ అవసరం అవ్వచ్చు అని అంటున్నారు ఆయన బెసెంట్ గారు. హౌ మెనీ ఆఫ్ ది అన్అబ్జర్వెంట్ పీపుల్, నెక్స్ట్ పారాగ్రాఫ్, బట్ హౌ మెనీ ఆఫ్ ది అన్అబ్జర్వెంట్ పీపుల్ ఆర్ రియలీ డీప్లీ ఎంగేజ్డ్ ఇన్ థాట్? క్వశ్చన్ ఇది. బట్ హౌ మెనీ ఆఫ్ ది అన్అబ్జర్వెంట్ పీపుల్ ఆర్ రియలీ డీప్లీ ఎంగేజ్డ్ ఇన్ థాట్? ఆవిడ ఒక విషయం చెప్పింది కదా, చాలా తీక్షణంగా ఆలోచన చేస్తున్న వ్యక్తి దేన్ని గమనించడు, తన లోపలికి చూసుకుంటూ ఉంటాడు కాబట్టి బయట జరుగుతున్న విషయాలు కూడా గుర్తించడు, పక్కన నుంచి వెళ్ళిపోతున్న విషయాలు గుర్తించడు అని చెప్పారు. చెప్పిన తర్వాత అతని గురించి చెబుతోంది మళ్ళీ, బట్ హౌ మెనీ ఆఫ్ ది అన్అబ్జర్వెంట్ పీపుల్ ఆర్ రియలీ డీప్లీ ఎంగేజ్డ్ ఇన్ థాట్? సరిగ్గా అంత బాగా ఆలోచించే వాళ్ళు, ఆలోచనలో నిమగ్నమై లోతైన ఆలోచనతో ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఈ సరిగ్గా చూడని వాళ్ళు. సరిగ్గా చూడటం లేదు, ఎందుకంటే నేను ఇంకేదో ఆలోచిస్తున్నాను మొదట మామూలు వాడు చెప్పాడు. అలా చెప్పిన తర్వాత ఈవిడేం చెప్పింది, బాగా ఆలోచించే వ్యక్తి తన లోచూపుకు అలవాటు పడి ఉంటాడు కాబట్టి బయట చూపు తనకు అలవాటు కాదు కాబట్టి బయట జరుగుతున్న విషయాలు గుర్తించడు, పక్క నుంచి జరిగిపోతున్న విషయాలు కూడా తను గుర్తించడని చెప్పింది. చెప్పిన తర్వాత ఇంకేదో విషయాలు చెప్పింది, క్వాజీ ఇండిపెండెంట్ అబ్జర్వేషన్స్ గురించి చెప్పింది. ఈ జీవితంలో పాక్షికమైన దృష్టిని అలవాటు చేసుకోవడం, పరిశీలనాత్మక శక్తిని అలవాటు చేసుకోవడం వృధా ప్రయాస అవుతుంది అని చెప్పింది. ఎందుకంటే ఈ రెండింటికి, ఉన్నతమైన అబ్జర్వేషన్ శక్తికి పాక్షికమైన అబ్జర్వేషన్ శక్తి మనలో పెంపొందాలంటే వేరే వేరే విధానంలో ట్రైనింగ్ పొందాల్సి ఉంటుంది అని చెప్పింది మేడం గారు. ఆ తర్వాత ఏమంటున్నారు, బట్ హౌ మెనీ ఆఫ్ ది అన్అబ్జర్వెంట్ పీపుల్ ఆర్ రియలీ డీప్లీ ఎంగేజ్డ్ ఇన్ థాట్? మొదట తీక్షణంగా ఆలోచించే వ్యక్తిని గురించి మాట్లాడినందువల్ల ఎంతమంది సరిగ్గా అబ్జర్వ్ చేయని వాళ్ళు, అన్అబ్జర్వెంట్ పీపుల్, సరిగ్గా పరిశీలనాత్మక శక్తిని పెంపొందించుకోని వారంటే వాళ్ళకి లేదు ఆ శక్తి, వాళ్ళు సరిగ్గా చూడటంలే. హౌ మెనీ ఆఫ్ ది అన్అబ్జర్వెంట్ పీపుల్, పరిశీలనాత్మక శక్తి లేని వారు ఎంతమంది ఆలోచనలో, చాలా డీప్ ఆలోచనలో, లోతైన ఆలోచనలో, నిమగ్నమైన ఆలోచనతో ఉంటారు అని ప్రశ్న వేస్తోంది మేడం. కాబట్టి చాలా తక్కువ మంది ఉంటారు అని ఆవిడ ఊహిస్తున్నారు అని నాకు అనిపిస్తోంది. బట్ హౌ మెనీ ఆఫ్ ది అన్అబ్జర్వెంట్ పీపుల్ ఆర్ రియలీ డీప్లీ ఎంగేజ్డ్ ఇన్ థాట్? సో వేరే వేరే కారణాలు ఉండొచ్చు నేను సరిగ్గా అబ్జర్వ్ చేయకపోవడానికి. బాగా ఆలోచిస్తున్న వ్యక్తి, తనలోకి తను చూసుకుంటున్న వ్యక్తి, అతను బయట వస్తువును చూడలేడు. అలా ఎంతమంది ఉంటారు? ఈ పరిశీలనాత్మక శక్తి లేని వాళ్ళు, పెంపొందించుకోని వాళ్ళు, ఈ లోతైన ఆలోచన చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు అని అడుగుతోంది ఆమె.
So in most people's minds, all that is going on is an idol looking at any thought image that happens to present itself, at turning over the contents of the mind in an aimless fashion, as an idle woman turns over the contents of her wardrobe or the jewel box. చాలా మంది మనస్సుల్లో, in most people's minds, all that is going on is an idol looking at any thought image that happens to present itself, at turning over the contents of the mind in an aimless fashion, as an idle woman turns over the contents of her wardrobe or her jewel box. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు ఆవిడ కింద. ఎలాంటిది అంటే, చాలా మంది మనస్సుల్లో ఏం జరుగుతోంది అంటే, అక్కరలేని ఆలోచన చిత్రం, థాట్ ఇమేజ్, భావ చిత్రం, లేకపోతే ఆలోచన రూపాన్ని చేయడానికి ఏమీ లేదు కాబట్టి, ఐడిల్ గా ఉన్నాను కాబట్టి, ఈ రూప చిత్రం ఏర్పడింది కాబట్టి, తనంతట తనే వచ్చి ఏర్పడింది కాబట్టి, దాన్ని చూస్తూ సమయాన్ని గడిపేస్తున్నాను, దాన్ని మళ్ళీ పైనుంచి కిందికి, కింది నుంచి పైకి చూస్తూ టైం స్పెండ్ చేస్తున్నాను అంటున్నారు. మోస్ట్లీ అలా ఉంటారు చాలా మంది అని. చాలా మంది మనసుల్లో ఏం జరుగుతోంది అంటే, అక్కరలేని అంటే అవసరం లేని భావ చిత్రాన్ని, ఆలోచన రూపాన్ని చేయడానికి ఏదీ లేనట్టు ఈ రూప చిత్రాన్ని అదంతటదే ఏర్పడింది తన మనోఫలకం మీద, అది మెదిలినప్పుడు ఆ చిత్రాన్ని చూస్తూ కనిపించినప్పుడు ఊరికే తిరగతోడుతున్నారు అంటోంది. అవసరం లేదు, చూడాల్సిన అవసరమే లేదు. కనపడింది కాబట్టి దాన్ని కింద నుంచి మీద, మీద నుంచి కింద, పక్క నుంచి ఇటు, ఆ పక్క నుంచి ఈ పక్క, అలా చూస్తున్నాడు వీడు, టైం వేస్ట్ చేస్తున్నాడు, ఐడిల్ గా చూస్తున్నాడు అని. ఐడిల్ లుకింగ్ అంటే పనేమీ లేదు, సరిగ్గా పని ఉంటే ఇంకేదో చేసి ఉండొచ్చు, ఇంకేదో విషయం మీద దృష్టి పెట్టి ఉండొచ్చు. అలా లేదు, ఇతని మనసులో ఖాళీగా ఉంది, ఏమీ లేకుండా పని చేయకుండా ఉన్నాడు. అయితే ఏర్పడిన థాట్ ఇమేజ్ ని ఊరికే అన్ని కోణాల నుంచి ఊరికే చూస్తూ టైం వేస్ట్ చేస్తున్నాడు. ఇన్ మోస్ట్ పీపుల్స్ మైండ్స్, ఆల్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ ఈస్ అన్ ఐడిల్ లుకింగ్ ఎట్ ఎనీ థాట్ ఇమేజ్ దట్ హ్యాపెన్స్ టు ప్రెజెంట్ ఇట్ సెల్ఫ్. ఇది బాగా గమనించాలి. అదంతా అదే మనోఫలకం మీద ఏర్పడింది ఆ థాట్ ఇమేజ్. ఎప్పుడో నేను చూసింది, అంతకుముందు నా వల్ల భావచిత్రం ఏదో ఒకటి ఏర్పడింది, ఆలోచన చేసినందువల్ల చిత్రం ఏర్పడింది, అదంతా అదే నా మనోఫలకం మీదకి వచ్చింది. అది వచ్చిన తర్వాత నేనేం ప్రయత్నం చేయలే, అదంతా అదే వచ్చింది. వచ్చిన తర్వాత నాకేం పని లేదు కాబట్టి, ఐడియల్ గా ఉన్నాను కాబట్టి, సోమరిపోతులాగా టైం స్పెండ్ చేస్తున్నాను కాబట్టి, ఈ చిత్రాన్ని, ఈ భావ చిత్రాన్ని తిరగదోడుతున్నారు. అంటే అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, అటు పక్క నుంచి ఇటు పక్క నుంచి, అన్ని వైపు నుంచి చూసి టైం వేస్ట్ చేస్తున్నాడు అని. ఇది జరుగుతోంది చాలా మంది మనసుల్లో అని చెబుతోంది. నిజంగా కూడా మనస్సుని సరిగ్గా శక్తివంతంగా చేయాలంటే ఏం చేయాలంటే, అక్కర్లేని వాటి మీదకి మనస్సుని వెళ్ళనివ్వకుండా, దేని మీదకైతే మనస్సు వెళితే మనసు బాగా పనిచేస్తుందో అటువైపు వెళితేనే మనసు షార్ప్ అవుతుంది. అక్కర్లేని వాటి వైపు వెళ్ళినప్పుడు మనస్సు మొద్దుబారిపోతుంది అని చెప్తారు జనరల్ గా. కాబట్టి అది ఆ ప్రక్రియ చేపట్టద్దు అని సూచన ఇస్తోంది మేడం. ఇన్ మోస్ట్ పీపుల్స్ మైండ్స్, ఆల్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ ఈస్ అన్ ఐడిల్ లుకింగ్ ఎట్ ఎనీ థాట్ ఇమేజ్ దట్ హ్యాపెన్స్ టు ప్రెజెంట్ ఇట్ సెల్ఫ్, టర్నింగ్ ఓవర్ ద కంటెంట్స్ ఆఫ్ ద మైండ్ ఇన్ అన్ ఎయిమ్లెస్ ఫ్యాషన్. ఒక ధ్యేయం లేకుండా, ఒక దృష్టికోణం లేకుండా, మనసులో ఉన్న విషయాలన్నీ బయటికి టేబుల్ మీద పోసినట్టు పోసి దాన్ని చూడడం. టర్నింగ్ ఓవర్ అంటే తిరగమళ్ళా చూడడం అనమాట. కాబట్టి ఇది చాలా మంది మనస్సుల్లో ఏం జరుగుతోంది అంటే, అక్కరలేని, అవసరం లేని ఆలోచన రూపాలని చేయడానికి ఏదీ లేదు కాబట్టి, సోమరిపోతులాగా ఉన్నాను కాబట్టి, ఈ రూపచిత్రాన్ని అన్ని కోణాల నుంచి తిరగతోడుతూ ఆ భావచిత్రం తన మనోఫలకం మీద తనంతట అదే మెదిలినప్పుడు, కనిపించినప్పుడు ఊరికే లేక తిరగతోడుతున్నాడు. ఇది మనం చేసే ప్రక్రియ అని చెబుతోంది. ఇన్ మోస్ట్ పీపుల్స్ మైండ్స్, మనం దీనికి ఎక్సెప్షన్ ఉండొచ్చు అనుకోండి, చాలా మంది ఎక్సెప్షన్ ఉన్నారేమో, నేను ఊరికే జనరల్ గా చెబుతున్నా. ఇన్ మోస్ట్ పీపుల్స్ మైండ్స్, చాలా మంది మనస్సులలో
ఇది జరుగుతుంది అని చెప్తున్నారు మేడం. అవసరం లేని భావ చిత్రాలు, ఆలోచన రూపాలని చేయడానికి ఏది పని లేనట్టు ఈ భావచిత్రం తన మనోఫలకం మీద తనంతట అదే మెదిలినప్పుడు, కనిపించినప్పుడు ఊరికే అన్ని కోణాల నుంచి చూసి తిరగతోడుతున్నాడు. ధ్యేయం లేకుండా, దానివల్ల ప్రయోజనం ఏం లేదు. ఎందుకు చూస్తున్నాడు అంటే దానిలో ఏం పెద్ద ప్రయోజనం లేదు, దానికి ధ్యేయం లేదు, ఊరికే చేస్తున్నాడు, టైం వేస్ట్ చేస్తున్నాడు అని చెబుతోంది. దేంతో కంపేర్ చేసిందంటే ఆవిడ, an ideal woman turns over the contents of her wardrobe or her jewel box. కాలం ఇలా గడిపేస్తున్నాం మనం. ఎవరిలాగా అంటే ఉదాహరణ ఎలాంటిది ఇచ్చారంటే, ఒక పని లేని స్త్రీ, ఆవిడకి ఏం పని లేదు, ఆ మేడంకి పని లేని స్త్రీ ఏం చేస్తోందనంటే, తను దుస్తులు పెట్టుకున్న బీరువాలోంచి దుస్తులన్నీ బయటికి తీసేసి అన్ని మళ్ళీ లోపల పెడుతోందట. ఈ పని చేస్తున్నాం మనం, అక్కర్లేని పని చేస్తున్నాము అని చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఒక పని లేని స్త్రీ ఏం చేస్తోందంటే, ఏది బీరువాలో అయితే తన దుస్తులు పెట్టిందో, వార్డ్రోబ్ అంటే తను వేసుకునే దుస్తులన్నీ దేంట్లో పెట్టిందో, ఆ బీరువాలోంచి అన్ని దుస్తులను బయటపడేసి మళ్ళీ లోపల పెడుతోంది. అలాగే ఆవిడకున్న నగలన్నీ కూడా తీసి నగల పెట్టెలోంచి బయటకు వేసేసి మళ్ళీ అన్ని చూసి లోపల సర్దుతోందట. ఇలా పనిచేస్తోంది. దానివల్ల పెద్ద ప్రయోజనం ఏం లేదు. పెరగవు వస్తువులు, పెరగవు వస్తువులు, తరగవు. జ్యువెల్స్ పెరగవు, జ్యువెల్స్ తరగవు. ఎందుకు చేస్తోంది? పని లేదు కాబట్టి ఈ పని చేస్తోంది ఆవిడ. షీఈస్ డూయింగ్ దిస్ బికాస్ షీ హెస్ నో అదర్ వర్క్. అలాగా మనం కూడా మన మనస్సుల్ని వాడుతున్నాము. ఇన్ మోస్ట్ పీపుల్స్ మైండ్ all that is going on is an idle looking at any thought image. అక్కరలేని రూప చిత్రాన్ని, భావ చిత్రాన్ని ఏర్పరచుకొని దానిని పని లేని వాడు చూసినట్టు, మనం పని లేకుండా ఉన్నాం కాబట్టి ఆ పాత చిత్రాన్ని తీసుకొచ్చి చూడడం, చూస్తూ కాలం గడుపుతున్నాడు. అంతటా అదే వచ్చింది మనోఫలకం మీద. అది అక్కర్లేనిది వచ్చినప్పుడు మనకేం ట్రైనింగ్ ఇవ్వాలి మనసుకి? నాకు అక్కర్లేదు, నువ్వు వెళ్ళిపోవని చెప్పాలి ఆ చిత్రానికి. నాకు అక్కర్లేదని డ్రాప్ అయిపోవాలి. అది డ్రాప్ అయిపోవాలని దాని మీద అటెన్షన్ పెట్టకూడదు. అయితే మనం ఏం చేస్తున్నాం అంటే, మేడం అంటున్నారు, ఆ దృశ్యం మీద విపరీతమైన దృష్టి పెట్టి టర్నింగ్ ఓవర్ ద కంటెంట్స్ ఆఫ్ ద మైండ్ ఇన్ అన్ ఎయిమ్లెస్ ఫ్యాషన్, తిరగతోడుతున్నట్ట ఆ విషయాన్ని అన్ని కోణాల నుంచి చూసి, ఆ రూపచిత్రాన్ని చూసి తిరగతోడి ఏదో పెద్ద పని చేస్తున్నట్టుగా ఫీల్ అయిపోతూ టైం వేస్ట్ చేస్తున్నాడు అని చెబుతున్నారు. సో ఎయిమ్లెస్ ఫ్యాషన్, ధ్యేయం లేకుండా ఆ రీతిన, ఆ ప్రకారంగా అతను మనస్సుని దుర్వినియోగపరుస్తున్నాడు. మనసులో ఉన్న విషయాలన్నీ బయటికి తీసుకొచ్చి, ఆ రూప తాలూకు విషయాలన్నీ బయటికి తీసుకొచ్చి ఊరికే చూస్తున్నాడు. ఇది మన ఊరికే నేను యాడ్ చేస్తున్నది ఇక్కడ లేదు. ఈ విషయాన్ని గనక మనం సెల్ఫ్ అబ్జర్వేషన్ లో పెడితే, ఎంత టైం నేను అక్కర్లేని పనికిరాని విషయాల మీద నేను దృష్టి పెట్టాను అని గనక నేను ఆలోచన చేస్తే, మంచి ఆలోచన చేస్తే, సమయాన్ని బాగా వాడుకోవడం వీలవుతుందేమో. సమయం ఉండదండి, సమయం లేదండి నాకు అంటారు చాలా వాటికి. ఎందుకు సమయం లేదంటే, అక్కర్లేనివి చేస్తున్నాం కాబట్టి. పనికొచ్చే వాటికి సమయం ఉంటల్లా. పనికొచ్చే విషయాలన్నింటినీ ముందర ఏర్పాటు చేసేస్తే పనికిరాని విషయాలకి చోటు ఉండదు. అయితే పనికిరాని విషయాలతో నేను ఒక స్పేస్ నంతా ఫిలప్ చేసేస్తే పనికొచ్చే విషయాలను పెడదామంటే అక్కడ చోటు ఉండదు. ఇది మనం చేస్తున్న పని. కాబట్టి వండర్ఫుల్ మెసేజ్ ఉంది ఈ పర్టికులర్ పారాగ్రాఫ్ లో. హౌ మెనీ ఆఫ్ ద అన్అబ్జర్వెంట్ పీపుల్ ఆర్ రియలీ డీప్లీ ఎంగేజ్డ్ ఇన్ థాట్? పరిశీలనాత్మక శక్తి లేదు అనుకుందాం. వాళ్ళందరూ బాగా ఆలోచిస్తున్న వాళ్ళ కాదు అని ఆవిడ అర్థం. వాళ్ళు లేదు. ఏం చేస్తున్నారు? ఇన్ మోస్ట్ పీపుల్స్ మైండ్స్ ఆల్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ ఈజ్ అన్ ఐడిల్ లుకింగ్ ఎట్ ఎనీ థాట్ ఇమేజ్ that happens to present itself, a turning over of the contents of the mind in an aimless fashion. Aimless fashion అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఏ ధ్యేయం ఉంది దీనికి అని ఒక ఆలోచన లేకుండా ఇంతసేపు దీని మీద ఖర్చు పెట్టాం, దీనికి ఏమన్నా
ఫలితం ఉంది అని ఆలోచించకుండా సమయం వెచ్చించడం. ఎలాగా? యాజ్ అన్ ఐడిల్ ఉమెన్ టర్న్స్ ఓవర్ ద కంటెంట్స్ ఆఫ్ హర్ వార్డ్రోబ్ ఆర్ హర్ జ్యువెల్ బాక్స్. బీరువాలోంచి ఆ పని లేని ఆమె తన దుస్తులన్నీ బయటికి తీసి పడేసి మళ్ళీ లోపల పెడుతోంది. అలాగే నగల పెట్టెలోంచి నగలన్నీ బయటికి తీసి మళ్ళీ పెడుతోంది. అలాగా మనం పాత భావ చిత్రాలని మనం ఏర్పాటు చేసుకొని దాని గురించి తిరగదోడుతున్నాం. అవసరం లేదు. కాబట్టే పాస్ట్ గురించి ఎక్కువ ఆలోచించక్కర్లేదు, ఫ్యూచర్ గురించి ఆలోచించక్కర్లేదు, ప్రజెంట్ లోనే ఉండండి అని అందరూ చెప్తారు. బుద్ధుడి దగ్గర నుంచి అందరూ చెప్పింది అదే విషయం. కాబట్టి ఇది మనం అలవాటు పడాలంటే, ప్రెసెంట్ లో ఉండాలి. అలవాటు పడాలంటే మనం చేయాల్సిన పని ఏమిటి అనేది చెబుతున్నారు. ఒక పని లేని స్త్రీ తన దుస్తులు పెట్టుకునే బీరువా నుంచి అన్ని దుస్తులు బయటపడేసి లోపల పెట్టేలాగా, లేకపోతే ఆవిడకున్న నగలన్నీ నగల పెట్టెలోంచి తీసి బయట వేసి మళ్ళీ లోపల సర్దుకునేట్టుగా మనం చాలా మంది తనంతట తనే ఏర్పడిన భావ చిత్రాలని తిరగతోడుతున్నాము. దీనివల్ల ప్రయోజనం ఏం లేదు. ఇలాంటిది ఆలోచన అని అనిపించుకోదు. ఆలోచనలో నిమగ్నమై ఉండేవాళ్ళు అనబ్జర్వెంట్ గా ఉంటాడనే మాట ఆవిడ చెప్పింది. కాబట్టి ఈ ఆలోచన చేస్తున్నాం కాబట్టి, పైకి రాని ఆలోచన చేస్తున్నాం కాబట్టి ఇది ఆలోచన అనిపించుకోదు అంటోంది ఆవిడ. దిస్ ఈస్ నాట్ థింకింగ్. ఫర్ థింకింగ్ మీన్స్, యాజ్ వీ హ్యావ్ సీన్, ది ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ రిలేషన్స్, ది యాడింగ్ ఆఫ్ సంథింగ్ నాట్ ప్రీవియస్లీ ప్రెసెంట్. దిస్ ఈస్ నాట్ థింకింగ్. దిస్ ఈస్ నాట్ గోల్ చేస్తున్నారు. This is not thinking. For thinking means, as we have seen, the establishing of relations, the adding of something not previously present. ఇది ఆలోచన అనిపించుకోదు. ఆలోచన అంటే ఏమిటి? మనం ఇదివరలో చూసినప్పుడు కూడా అంతకు ముందు లేని ఒక విషయాన్ని పైకి తీసి గుర్తించి జత చేసి దానితో సంబంధం మనస్సుకు నెలకొల్పడం, కల్పించడం. ఇది ఆలోచన క్రమం. ఇది ఆలోచించడం అంటే అని చెబుతున్నారు. దిస్ ఇస్ నాట్ థింకింగ్. ఫర్ థింకింగ్ మీన్స్, యాజ్ వీ హ్యావ్ సీన్, ది ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ రిలేషన్స్, సత్సంబంధాలను నెలకొల్పడం. దేనికి? ఒక విషయానికి ఆ విషయ రూపాన్ని తన మనసులో పెట్టుకోవడానికి, దాని గురించి సత్సంకల్పము, సదాలోచన చేయడము. దిస్ ఇస్ నాట్ థింకింగ్. ఫర్ థింకింగ్ మీన్స్, యాజ్ వీ హ్యావ్ సీన్, ది ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ రిలేషన్స్, ది యాడింగ్ ఆఫ్ సంథింగ్ నాట్ ప్రీవియస్లీ ప్రెసెంట్. అంతకు ముందు నాలో లేని విషయాన్ని నేను యాడ్ చేయగలగడం, దానికి కలపగలగడం, దానికి జోడించగలగడం, దానికి జత చేయగలగడం. అలాంటి జత చేసిన దాంతో సంబంధం కలిగి ఉండడం. అది ఆలోచన అంటే. ఇదివరలో చూసినట్టు అంతకు ముందు లేని ఒక విషయాన్ని గుర్తించి జత చేసి దాంతో సంబంధం మనస్సుకు నెలకొల్పడం. అది థింకింగ్ అంటే, ఆలోచన అంటే అంటున్నారు. This is not thinking. For thinking means, as we have seen, the establishing of relations, the adding of something not previously present. అంతకుముందు లేదు నాలో. కాబట్టి కొత్తగా ఏర్పడింది. ఈ కొత్తగా ఏర్పడింది ఎలా ఏర్పడింది? కొత్తగా అబ్జర్వేషన్ వల్ల కొత్త రూపచిత్రము, దాని తర్వాత ఏర్పడిన రిలేషన్షిప్, ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ రిలేషన్షిప్. మనస్సుకి, ఆ వస్తువుకి, రూపచిత్రానికి ఏర్పడిన సంబంధం. కాబట్టి ఇది థింకింగ్ అనిపిస్తుంది. అండ్ ది అటెన్షన్ ఆఫ్ ద నోయర్ ఈజ్ డెలిబరేట్లీ డైరెక్టెడ్ టు ది థాట్ ఇమేజెస్ అండ్ హీ ఎగ్జర్ట్స్ హిమ్సెల్ఫ్ యాక్టివ్లీ అపాన్ దెమ్. థింకింగ్, ప్రీవియస్లీ ప్రెసెంట్ లైన్ తర్వాత సెంటెన్స్ అయిపోయింది. ఇన్ థింకింగ్, ది అటెన్షన్ ఆఫ్ ది నోయర్ ఈజ్ డెలిబరేట్లీ డైరెక్టెడ్ టు ది థాట్ ఇమేజెస్ అండ్ హీ ఎగ్జర్ట్స్ హిమ్సెల్ఫ్ యాక్టివ్లీ అపాన్ దెమ్. కాబట్టి తెలుసుకునేవారు, ఆలోచన ద్వారా తెలుసుకునేవారు, నోయర్ ప్రయత్నపూర్వకంగా తను గమనించే విధానాన్ని, ఒక ఆలోచన వల్ల ఏర్పడ్డ చిత్రాలని గమనించి తన తదేక దృష్టిని ఆ చిత్రాల వైపు మళ్లించడం జరుగుతుంది. ఈ పని చేయడంలో తను పరిశ్రమిస్తాడు, అంటే తీవ్రంగా కృషి చేస్తాడు, పని చేస్తాడు అని చెప్తోంది. ఇన్ థింకింగ్, ఆలోచించే విధానంలో, ఆలోచనలో ఏముంది? ఇన్ థింకింగ్ ఏముంది? వాట్ ఈస్ దేర్? ద అటెన్షన్ ఆఫ్ ద నోయర్ ఈజ్ డెలిబరేట్లీ డైరెక్టెడ్ టు ద థాట్ ఇమేజెస్. ప్రయత్నపూర్వకంగా ఈ భావ చిత్రాల వైపు, ఈ ఆలోచన చిత్రాల వైపు ప్రయత్నపూర్వకంగా
దృష్టిని దాని మీద పెట్టడం కోసం ఈ తెలుసుకునే వ్యక్తి ప్రయత్నిస్తాడు, ప్రయత్నపూర్వకంగా చేస్తాడు. అది ఊరికే ఆషామాషిగా వచ్చేది కాదు, తను కృషి చేస్తేనే వస్తుంది. అండ్ హీ ఎగ్జర్ట్స్ హిమ్సెల్ఫ్ యాక్టివ్లీ అపాన్ దెమ్. కాబట్టి ఈ విషయాల మీద ఆలోచించిన మీదట వాటితో పనిచేస్తూ వాటి వైపు దృష్టిని మళ్లించి ఈ పని చేయడంలో తాను పరిశ్రమిస్తాడు, కృషి చేస్తాడు, పని చేస్తాడు అని చెబుతున్నారు. కాబట్టి ప్రయత్నపూర్వకంగా తెలుసుకునేవారు ఆలోచన అంటే ఏమిటి అని తెలుసుకోవాలంటే ప్రయత్నపూర్వకంగా తను గమనించే విధానాన్ని ఒక ఆలోచన వల్ల ఏర్పడ్డ చిత్రాలని గమనించి తన తదేక దృష్టిని ఆ చిత్రాల వైపు, ఆ రూప చిత్రాల వైపు, భావ చిత్రాల వైపు మళ్లించడం జరుగుతుంది. ఈ పని చేయడంలో తను ఎగ్జర్ట్ చేస్తాడు అంటే విపరీతంగా పరిశ్రమిస్తాడు, కృషి చేస్తాడు అని చెబుతున్నారు మేడం. 62వ పేజీలోకి ప్రవేశించాం. సో బ్యూటిఫుల్ passage. This is not thinking, for thinking means, as we have seen, the establishing of relations, the adding of something not previously present. ఇది కూడా బాగా గమనించాల్సిన విషయం. అంతకు ముందు లేని విషయాన్ని నేను జత చేసుకుంటే నేనేదో ఎదిగినట్టు, అంతకు ముందు ఉన్న విషయమే మళ్ళీ తిరగదోడుతుంటే ఎదిగినట్టు కాదు కదా. కాబట్టి ఈ థింకింగ్ లో జరగాల్సిన విషయం ఏమిటంటే, థింకింగ్ మీన్స్, as we have seen, the establishing of relations, the adding of something not previously present. అంతకు ముందు లేని ఒక విషయం నాలో ఏర్పడాలి, నాకు నా పాత ఉన్న విషయాలకి జత అవ్వాలి, జోడించబడాలి. అది థింకింగ్ అంటే, అది యాక్చువల్ థింకింగ్ అంటే. ఇన్ థింకింగ్ ది అటెన్షన్ ఆఫ్ ద నోయర్. మమత ఏం ఆగిపోయింది? హలో, అదే మేడం నేను చూస్తున్నాను. మేబీ సార్కి ఏదైనా కాల్ వచ్చి కాల్లో ఉన్నారు. సరే సరే, వెయిట్ చేద్దాం మేడం. ఒక 2 minutes వెయిట్ చేద్దాం. హలో కృష్ణ సార్. హలో వినపడటంలా మమత? అదే అంటే సార్ మాట్లాడట్లేదు. మళ్ళీ ఏమో మళ్ళా ఒకసారి ఆయన సార్ని కాల్లోంచి తీసేసి మళ్ళీ యాడ్ చేస్తాను. Practice it, we'll find that the mind becomes clearer, increases in power, and becomes more manageable, so that they can direct it on any given object much better than they had been able previously to do so. So it's a big sentence. So ఈ పరిశీలించే ప్రక్రియ అనే అలవాటు పెంచుకోవడం, పరిశీలనాత్మక విధానాన్ని పెంచుకునే అలవాటుని మనం అలవాటు చేసుకోవడం, బాగా ప్రాక్టీస్ చేయడం అంటే మనస్సుకి శిక్షణనివ్వడం అని అంటున్నారు యానీ బెసెంట్ గారు. ఎవరైతే అలవాటైన తర్వాత అభ్యాసంలో పెట్టకపోతే అది వేస్ట్. అందుకనే ఎవరైతే అలవాటుని అభ్యాసంలో, నిత్యాభ్యాసంలో పెడతారో, అభ్యసిస్తారో వారి మనస్సు స్వచ్ఛపడడం గమనిస్తాము. తద్వారా స్వచ్ఛపడినందువల్ల బాగా పరిశీలించడం జరుగుతుంది. మనస్సు యొక్క శక్తి కూడా పెరుగుతుంది. మనస్సుని చాలా సులభంగా నియంత్రించడం కూడా అలవాటవుతుంది. ఈజీలీ మేనేజబుల్, సో దట్ దే కెన్ డైరెక్ట్ ఇట్ ఆన్ ఎనీ గివెన్ ఆబ్జెక్ట్ మచ్ బెటర్ దెన్ దే హ్యాడ్ బీన్ ఏబుల్ ప్రీవియస్లీ టు డూ సో. సో మనస్సును చాలా సులభంగా నియంత్రించడం అలవాటవుతుంది. ఈ పరిణామాలు తనలో అభ్యాసం ద్వారా చోటు చేసుకోవడం వల్ల ఒక వస్తువుని అంతకుముందు చూసిన విధానం కన్నా మెరుగైన రీతిలో గమనించగలుగుతాడు. సో దిస్ ఇస్ వాట్ ఈ పవర్ ఎలా యాడ్ ఆన్ చేస్తుంది మనకేం చెప్తున్నారు మేడం. పరిశీలించే ప్రక్రియ అనే అలవాటు పెంచుకోవడం వల్ల, అంటే మనస్సుకు శిక్షణనివ్వడం వల్ల అలా మటుకే సాధ్యము అని చెబుతున్నారు యానీ బెసెంట్ గారు. ఎవరైతే ఈ అలవాటుని అభ్యాసంలో పెడతారో, అభ్యసిస్తారో, నిత్యం అభ్యసిస్తారో వారి మనస్సు స్వచ్ఛపడడం గమనిస్తాము. తద్వారా పరిశీలించడం అలవాటు అవుతుంది. మనస్సు యొక్క శక్తి పెరుగుతుంది. ద పవర్ ఆఫ్ ద మైండ్ ఇంక్రీజెస్. సో పవర్ ఇంక్రీజెస్ ఇన్ పవర్. మనస్సు యొక్క శక్తి పెరుగుతుంది. మనస్సుని చాలా సులభంగా నియంత్రించడం అలవాటు అవుతుంది. మేనేజ్ చేయడం అలవాటు అవుతుంది. మేనేజబుల్ అండి, దాన్ని బాగా మేనేజ్ చేయడం అంటే
ఎలా వాడుకోవాలో అలా మనకి పనికొచ్చేట్టుగా మనస్సుని మార్చుకోవడం. మనస్సును చాలా సులభంగా మార్చుకోవడం, మన పనికొచ్చేట్టు దాన్ని మార్చుకోవడం అలవాటు అవుతుంది. ఈ పరిణామాలు తనలో అభ్యాసం ద్వారా చోటు చేసుకున్నందువల్ల, ఈ పరిణామాలు తనలో అభ్యాసం ద్వారా చోటు చేసుకున్నందువల్ల ఒక వస్తువుని అంతకు ముందు చూసిన విధానం కన్నా మెరుగైన రీతిలో గమనించగలుగుతారు. సో దిస్ ఇస్ వాట్ షీ సేయింగ్. ఇక్కడ ఆపుదామా? ఇవాటికి 11:10 ఎంత అవుతుంది. మధ్యలో ఒకసారి పోయింది, ఆడియో పోయిందేమో. దెర్ వాజ్ ఎ కాల్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ విచ్ డిస్టర్బ్ ది క్లాస్. ఓకే, రైట్, యూ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. డిస్కస్ చేయొచ్చు మీరు. సెషన్ స్టార్ట్ చేద్దామా మేడం? ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. సత్యవతి మేడం విల్ స్టార్ట్ ద డిస్కషన్. మేడం ప్లీజ్ స్టార్ట్ చేయండి మేడం. ఈ థాట్ పవర్ ఈ గ్రంథంలో మనకి చాలా తెలుసుకోవాల్సిన విషయాలు, ఎన్నో కొత్త విషయాలు ఊరికే తెలిసినట్లుగా అనిపిస్తాయి, కానీ ఇంత డీప్ గా మనం ఆలోచించాం జనరల్ గా. అటువంటిది ఈసారి చక్కగా ఈ పరిశీలన, విమర్శనాత్మకమైన దృష్టి, పైన ఏదో అలా అలా చూసేసి పట్టించుకోకుండా వదిలిపెట్టడం, అట్లా అది సరైన దృష్టి కాదు. దాన్ని డీప్ గా చక్కగా పరిశీలించడం, విమర్శనాత్మకమైన దృష్టి, అది కూడా స్పష్టంగా తెలుసుకోవడం అన్నమాట. లోతుగా తెలుసుకున్నట్లయితే అది మనలోని భావచిత్రాలు స్పష్టంగా ఉంటాయని. స్పష్టమైన పరిశీలన ఎలా చెయ్యాలి అనేదాన్ని దీంతో బాగా చెప్పడం జరిగింది. సరైన ఆలోచన ఎలా ఉండాలి, అప్పుడు మనం పాతగా మనం నిన్న మొన్న అనుకుని గమనించిన దానికి అనవసరమైన ఆలోచనలు గనక లేనట్లయితే కొత్త ఆలోచనలో మనకు ఉద్భవిస్తుంది. అంతేగాని అనవసరమైన అక్కర్లేని విషయాలన్నీ చెత్తలాగా మనసులో నింపడం మూలాన కొత్త ఆలోచనకు అక్కడ అవకాశం ఉండదు. ఏదైనా ఒక విషయాన్ని చక్కగా పరిశీలించి అలవాటు చేసుకున్నట్టయితే, దాన్ని అభ్యాసం చేసినట్టయితే, ఇంకా కూడా దాంట్లో డీప్ గా అంతకు ముందు కన్నా కొత్త విషయాలు మనకి తెలుసుకోవడానికి మనలో ఒక ఆలోచనకి ఒక సమర్థత అనేది పెరుగుతుంది. సరైన ఆలోచన అంటే ఏంటి అనేదాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్పారు. దాన్ని ఇంకా కూడా మనం బాగా ఆలోచించి చక్కగా ఇటువంటి కొత్త కొత్త విషయాలు ఏంటో అర్థం కాకుండా ఉన్నాయి, గజిబిజిగా ఉంది, చాలా కష్టంగా ఉంది అనే విషయం నిజంగా బెసెంటమ్మ గారు చెప్పిన పద్ధతిలో గనక అక్కర్లేని విషయాలను మనసులోకి రానివ్వకుండా కావాల్సిన విషయాల మీద ఇంకా ఇంకా డీప్ గా తెలుసుకుందాము అనేటువంటి ఉత్సాహం, జిజ్ఞాస గనక ఉన్నట్లయితే ఆ ఆలోచనని చక్కగా మనం వినియోగించుకోవచ్చు అనే విషయాన్ని బెసెంటమ్మ గారు చక్కగా చెప్పారు. దాన్ని మళ్ళా మనకి కృష్ణ గారు బాగా వివరించి చెప్పారు. కాబట్టి ఆలోచనని ఈ జన్మ సార్థకత చేసుకోవడానికి ఈ భగవంతుడు ఈ అవకాశం ఇచ్చి, ఈ మానవ జన్మనిచ్చి, మనం మన అదృష్టం కొద్దీ మనం ఈ దీంట్లోకి సంస్థలోకి రావడం చాలా పూర్వజన్మ సుకృతం అయితే గాని రాదు. దీన్ని బాగా వినియోగించుకుని ఆలోచన విధానాన్ని పటిష్టంగా వాడుకుని సమాజానికి ఉపయోగించే విధంగా మనం చేసుకుంటే బాగుంటుంది అనే విషయాన్ని ఇంకా మీరు దీన్ని ఇంకా కూడా బాగా డిస్కస్ చేస్తారు, బాగుంటుంది, చేయండి. థ్యాంక్ యూ మేడం. ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం. శోభా ఆంటీ ఇవాళ క్లాస్ జిస్ట్ చెప్పండి ఆంటీ. ఈరోజు ఖచ్చితమైన పరిశీలన విధానాన్ని ఎలా అలవాటు చేసుకోవాలి అనే దాని గురించి కూడా కొంచెం చెప్పారు. దీనికి ఒక ఉదాహరణ మేడం ఏం చెప్పారంటే, హేడెన్ అనేటువంటి వ్యక్తి చెప్పినటువంటి విషయాన్ని మనకి చెప్పారు. అతని యొక్క పిల్లవాడికి ఈ అబ్జర్వేషన్ అనేటువంటిది నిశ్చితమైనటువంటి పరిశీలన అనేది, ఖచ్చితమైనటువంటి పరిశీలన అనే దాన్ని అలవాటు చేయడానికి అతను ఏం చేశాడంటే, తన పిల్లవాడు లండన్ వీధుల్లో తిరుగుతున్నప్పుడు షాప్స్ ముందు గుండా వెళ్తూ ఉంటాడు. ఆ వెళ్తూ ఉన్నప్పుడు ఆ షాపుల దగ్గర ఎక్కడ ఆగకుండా
ఏ షాప్ లో ఏ వస్తువులు ఉన్నాయి అనేటువంటి విషయాలని శ్రద్ధగా గమనించేటువంటి అలవాటుని అతనికి అలవాటు చేశాడనమాట. అంటే ఏ షాప్ లో ఏ వస్తువులు ఉంటాయి, వాటి యొక్క రూప చిత్రాలు ఏవి, వీటినన్నిటిని కూడా అతను తన బ్రెయిన్ లో నిక్షిప్తం చేసుకునేటట్టుగా అతనికి శిక్షణ ఇచ్చాడు. అంటే జస్ట్ ఒక గ్లాన్స్ వేయడంతో అంటే ఆ వస్తువులన్నిటినీ కూడా అతను అబ్జర్వ్ చేయగలిగేవాడు అనమాట. అట్లాంటి శిక్షణను అతనికి ఇవ్వడం జరిగింది. సాధారణంగా ఉండే పిల్లవాడు, అంత ఎదుగుదల లేని పిల్లవాడు, అంటే మేధస్సు బాగా వికసించినటువంటి వ్యక్తి, ఒక రకంగా యానిమల్ మేధస్సు ఉన్నటువంటి వ్యక్తి, వాళ్ళకున్నటువంటి సామర్థ్యంతో వాళ్ళు వస్తువుల్ని పరిశీలన చేస్తూ ఉంటారు. అయితే ఈ పరిశీలన చేయడం అనేటువంటిది వాళ్ళకున్నటువంటి మానసిక శక్తి మీద ఆధారపడి ఉంటుంది అనమాట. వాళ్ళు ఎంత బాగా ఈ పరిశీలనాత్మకంగా వస్తువుల్ని చూస్తారు అనే దానిపైన వారి యొక్క తెలివితేటల్ని మనం అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. అంటే వస్తువుని ఎంత నిశ్చితంగా ఎంత బాగా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారో దాన్ని బట్టి వాళ్ళ యొక్క తెలివితేటలు మనం అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. పరిశీలనాత్మక శక్తి ఎంత బాగా ఉంటుంది అనేది చెప్తున్నారు. సరైన ఆలోచన విధానం మనలో పెరగాలంటే ఏం చేయాలి అంటే స్పష్టంగా, అతి త్వరితగతిన, తొందరగా ఆ వస్తువుని గురించి పరిశీలించడం. ఇది సాధారణ వ్యక్తిలో ఉంది. దీనిపైనే స్పష్టంగా ఆలోచించే విధానం యొక్క మూలం కూడా మనం చూడడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే త్వరగాను చూడాలి వస్తువుని, దానిలో ఉన్న డీటెయిల్స్ మనం తెలుసుకోవాలి, తొందరగా పరిశీలించాలి. సో ఇలా కనుక మనం చూస్తే మనలో ఆలోచన శక్తి పెరగడం అనేటువంటిది జరుగుతుంది. దీని ద్వారానే అంటే ఈ రెండు రకాలైనటువంటివి ఏవేది, స్పష్టంగా చూడడము, త్వరితగతిన ఆ వస్తువుల గురించి పరిశీలించడము, ఈ రెండింటినీ కనుక మనం డెవలప్ చేసుకుంటే వీటి ద్వారా సాధారణ మనిషిలో కూడా క్లియర్ థింకింగ్ అనేటువంటిది వస్తుంది. దీని ద్వారా మనలో సరి అయినటువంటి ఆలోచన విధానం డెవలప్ అవడము అనేటువంటిది ఉంది. అయితే కొంతమంది ఏం చేస్తుంటారంటే ఒక్కొక్కసారి గజిబిజిగా ఉన్న మనసుతో వస్తువుల్ని పరిశీలిస్తూ ఉంటారు. అలా పరిశీలిస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు ఆ వస్తువుల్ని ఖచ్చితంగా పరిశీలించలేరు. ఎందుకంటే వాళ్ళ మనసు గజిబిజిగా ఉంది కాబట్టి ఆ వస్తువులకు సంబంధించినటువంటి రూప చిత్రాలు కూడా గజిబిజిగానే ఏర్పడడం, అంటే అంత క్లారిటీ అనేది ఎక్కడా కూడా ఉండదన్నమాట. కొన్నిసార్లు అత్యధికమైన తెలివితేటలు ఉండడం వల్ల ఆ వ్యక్తికి తనకి లోచూపు అనేది అలవాటు ఉండడం వల్ల వారి శరీరాలని సరిగ్గా ఖచ్చితంగా పరిశీలించేటువంటి శక్తి కుదురుతుంది. అంటే వాళ్ళకి ఏ రకమైనటువంటి ట్రైనింగ్ లేకపోయినప్పటికీ, అంటే కొన్ని ట్రైనింగ్ విధానాలు మేడం చెప్పారు, తర్వాత ఆ ట్రైనింగ్ విధానం లేకపోయినప్పటికీ కూడా కొంతమందికి అధికమైనటువంటి తెలివితేటలు ఉండడం వల్ల వాళ్ళు విషయాల్ని లోతుగా పరిశీలించడం, అంతర్ముఖంగా దాన్ని పరిశీలించడం అలవాటు అయి ఉండడం వల్ల వాళ్ళకి వాళ్ళ శరీరాలకి సరిగ్గా ఖచ్చితంగా అంటే ఇక్కడ శరీరం అంటే మానసిక శరీరానికి వస్తువుల గురించి ఖచ్చితంగా పరిశీలించేటువంటి శక్తి ఏర్పడుతుంది అనమాట. అంటే కొందరిలో మాత్రమే వితౌట్ ట్రైనింగ్ కూడా ఇది వస్తుంది అని చెప్పారు. అయితే మామూలు వ్యక్తుల్లో సరైనటువంటి రూప చిత్రాలు ఏర్పడకపోవడానికి కారణం ఏంటి అంటే మనం ఇందాక చెప్పుకున్నాం, సరిగ్గా వస్తువుల్ని విషయాలని పరిశీలించి చూడకపోవడం. ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్కసారి ఆ వ్యక్తి ఏం చెప్తాడంటే ఎందుకు నీకు సరైనటువంటి రూపచిత్రం ఏర్పడలేదు అంటే ఆ పరిశీలించేటువంటి వ్యక్తి ఏం చెప్తాడు, నేను ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తున్నాను, అందువల్ల ఈ వస్తువుని గురించి ఖచ్చితంగా పరిశీలనాత్మకంగా చూడలేకపోయానని చాలా మంది చెప్తుంటారు. ఈ మాట మనందరం కూడా చాలా చెప్తూ ఉంటాం. ఏదైనా విషయం చూసారా అంటే నేను అబ్జర్వ్ చేయలేదు అని మనం చెప్తూ ఉంటాం. అయితే ఈ సమాధానం అంటే మంచి సమాధానం ఏం కాదు. ఈ సమాధానం ఎప్పుడు మంచిది అవుతుందంటే తను ఆలోచించేటువంటి విషయం జాగ్రత్తగా వస్తువుని పరిశీలించి దాని ద్వారా మానసిక శరీరాన్ని వాడి లేదా మానసిక శరీరం దానికి శిక్షణనివ్వడం, తద్వారా పొందేటువంటి మానసిక శక్తి కంటే కూడా ఎక్కువ ముఖ్యమైనది అయినప్పుడు అది కరెక్ట్ అవుతుంది. అంటే మనం మానసిక శరీరానికి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ
మనం వస్తువుల్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తూ మన మానసిక శరీరాన్ని, మన మెంటల్ కెపాసిటీని పెంచుకునే దానికంటే కూడా తను చూస్తున్నటువంటి విషయం గనక ఒకవేళ దానికి అంటే ముఖ్యమైనది అయితే అప్పుడు వాడు చెప్పినటువంటి సమాధానం కరెక్ట్ అవుతుంది. ఇది ఇంతకన్నా ముఖ్యమైన విషయం ఇంకేమీ ఉండదు అన్నప్పుడు అది కరెక్ట్ అవుతుంది. కానీ ఇట్లాంటి విషయాలు అంటే ఏదో నేను అబ్జర్వ్ చేయలేదు కాబట్టి నాకు ఇది తెలియలేదు అనేది చాలా ఒకలాంటి ఏమని చెప్పాలంటే దాన్ని అంత కరెక్ట్ కాదు అన్నమాట. ఇది తను చేస్తున్నటువంటి పని సరి అయినదా కాదా, తను ఏ విషయాన్ని గురించి ఆలోచిస్తున్నాడు, దేనికి ప్రాధాన్యతనిస్తున్నాడు అనేటువంటిది ఎవరికి వాళ్ళే నిర్ధారణ చేసుకోవాలన్నమాట. పరిశీలనాత్మక శక్తిని పెంపొందించుకోవడం కంటే కూడా ఇందాక ఈ వ్యక్తి ఏం చేశారు, పరిశీలనాత్మక శక్తిని పెంపొందించుకోవడం కంటే కూడా తను ఏదో వస్తువుని గురించి ఆలోచిస్తూ అదే ముఖ్యమైనది అని అనుకుంటున్నాడు. కాబట్టి ఇట్లాంటిది కరెక్టా కాదా అని మనం ఆలోచిస్తూ దాన్ని మనల్ని మనం అనలైజ్ చేసుకోవాలన్నమాట. అయితే ఇందాక అతను ఏం చేశాడు, అంత ముఖ్యమైన విషయం కాకుండా అతను ఏం చేస్తున్నాడు, చూస్తూ బయట వస్తువుని పరిశీలిస్తే అది సరైనటువంటి వస్తువు కాని పక్షంలో, అంటే ఆ వస్తువుని గురించి పరిశీలన చేయకుండా అది సరైన వస్తువు కాని పక్షంలో ధ్యేయం లేకుండా ఆ వ్యక్తి కలలు కంటూ ఆ వస్తువును అతని సమయాన్ని కూడా వృధా చేసుకుంటున్నట్టుగా అవుతుంది. అంటే అతను ఏం చేస్తాడు, సరి అయినటువంటి విధానాల్లో తన శక్తిని బయట వస్తువుని పరిశీలించడం అనేది చేస్తే అది సరైనటువంటిది అవుతుంది. అంటే ప్రాపర్ వేలో మనం వస్తువుని చూస్తూ దాన్ని గమనిస్తూ దాని డీటెయిల్స్ నోట్ చేసుకుంటే అది మనకు సరైనగా పరిశీలించడం అవుతుంది. అలా కాకపోతే మనం చేస్తున్నటువంటి పని ఏమవుతుంది అంటే ధ్యేయం లేకుండా ఏదో గాలి మేడలు కడుతూ కలలు కంటూ ఆ విషయాన్ని గమనించలేకపోవడము అనేటువంటిది జరుగుతుంది. తద్వారా ఏం జరుగుతుంది, సరైన అబ్జర్వేషన్ లేకపోవడం వల్ల మన మానసిక శరీరాన్ని కూడా ఈ అబ్జర్వేషన్ కి అలవాటు చేయలేకపోతున్నాం అన్నమాట. ఒక వ్యక్తి కనుక చాలా లోతుగా ఆలోచన అనే ప్రక్రియలో మునిగి ఉంటే ఆ వ్యక్తి తన పక్క నుంచి కదిలి వెళ్ళిపోతున్నటువంటి వస్తువులను కూడా పరిశీలించలేడు, లేదా దాని మీద దృష్టి పెట్టలేడు అన్నమాట. అంటే అతను చాలా బాగా వస్తువుని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట. ఆలోచించేటువంటి క్రమంలో తన మనసులో తను చూస్తూ ఉన్నప్పుడు బయట నుంచి దృష్టి సారించడానికి అతనికి అవకాశం లేదనమాట. అందువల్ల అతను ఏం చేస్తాడు, తన దగ్గర ఉన్నటువంటి వస్తువుని కూడా అతను చూడలేకపోవడం జరుగుతుంది. అంటే చాలా నిశ్చితంగా ఏదో లోచూపులో ఉండి ఏదో వస్తువుని గురించో ఇంకొక వస్తువుని గురించి అతను లోచూపులో ఉండి దాని గురించి పరిశీలన చేస్తున్నప్పుడు మాత్రమే తన చుట్టుపక్కల ఉన్నటువంటి వస్తువుని అతను పరిశీలించలేకపోవడం జరుగుతుంది. ఇతను చాలా లోతుగా ఆలోచించేటువంటి వ్యక్తి అనమాట. అంటే ఈ లోతుగా ఆలోచించేటువంటి వ్యక్తులు తమ ప్రత్యక్షంలో తన ముందు జరుగుతున్నటువంటి విషయాలను కూడా వాళ్ళు చూడలేరు, ఆ విషయాన్ని గమనించలేకపోవడం అనేటువంటిది జరుగుతుంది. అయితే మనిషి తన జీవితంలో తన శరీరాలకి పాక్షికమైనటువంటి పరిశీలనాత్మక శక్తిని పెంపొందించుకోవడం లేదా దానికి తర్ఫీదునివ్వడము అనేది పెద్ద ఫలితాలను ఇచ్చేదిగా ఉండదు, అది సరి అయినది కూడా కాదు. అంటే సంపూర్ణంగా విషయాలను గురించి పరిశీలన చేసి తద్వారా దాన్ని పరిశీలనాత్మక శక్తిని సంపూర్ణమైనటువంటి పరిశీలన శక్తిని డెవలప్మెంట్ చేసుకుంటేనేమో అది మనకి ఉపయోగపడుతుంది. కేవలం పాక్షికమైనటువంటి పరిశీలన శక్తిని మాత్రమే డెవలప్ చేసుకుంటే అది ఏమవుతుందంటే సరి అయినది కాదు, మనకి పట్టే టైం కూడా వృధా అయిపోతాము అనేటువంటిది జరుగుతుంది. అయితే అత్యున్నతమైన వస్తువుల్ని పరిశీలించే విధానానికి పాక్షికంగా వస్తువుల్ని పరిశీలించేటువంటి విధానానికి ఈ రెండు రకాల విధానాలు ఉన్నాయి. ఈ రెండు రకాల విధానాలకి కూడా శిక్షణ అనేటువంటిది అవసరం. ఈ రెండు రకాల విధానాలకి వేరు వేరు శిక్షణలు వాళ్ళకి అవసరం అవుతూ ఉంటాయన్నమాట. చాలా ఆలోచించే వ్యక్తి అంటే చాలా తీక్షణంగా, అంటే ఇందాక మనం చెప్తున్నాం కదా, చాలా తీక్షణంగా ఆలోచించేటువంటి వ్యక్తి తను ఆలోచిస్తూ ఉన్నప్పుడు తన చుట్టుపక్కల ఉన్నటువంటి విషయాలను, తను దాటిపోతున్నటువంటి విషయాలను గమనించేటువంటి శక్తి అతను గమనించలేకపోతాడు. అలా అంత బాగా ఆలోచించే వాళ్ళు,
అంత బాగా లోచూపుతో ఆలోచనలో నిమగ్నమైనటువంటి వ్యక్తులు ఎంతమంది ఉంటారు అంటే మనకి ఇందాక ఒకడు సమాధానం చెప్పారు కదా, నేను ఏదో ఆలోచనలో ఉండడం వల్ల నేను సరిగ్గా ఆ వస్తువుని పరిశీలించలేదు అని. అయితే ఈ పరిశీలించలేకపోవడం అనేటువంటిది రెండు రకాలుగాను జరుగుతుంది. మనం చెప్పుకున్నాం, ఒక వ్యక్తి చాలా లోతుగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు వేరే వస్తువుని గమనించలేడు. ఇంకొకరేమో తన ఆలోచిస్తున్నటువంటి విషయం అంత పెద్ద ఇంపార్టెంట్ అయినది కాకపోయినప్పటికీ తన ఆలోచన శక్తిని పెంపొందించుకోవడానికి ఉపయోగపడే, లేదా తన మానసిక శక్తిని డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడే దానికంటే కూడా గొప్పది అని అనుకుంటాడు. కానీ అది నిజంగా అంత ముఖ్యమైనది కాకపోయినప్పటికీ ఈ రెండింటికి కూడా తేడా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ లోతైనటువంటి ఆలోచన విధానం వలన వస్తువులని గమనించలేకపోవడము, అటువంటి అంత లోతైనటువంటి ఆలోచనని ఎంతమంది వ్యక్తులు చేయగలుగుతున్నారు అని ఒక క్వశ్చన్ వేయడం జరిగింది. అంటే చాలా మంది మనసులో ఏం జరుగుతుంది అంటే అక్కరలేనటువంటి ఆలోచనలు, అక్కరలేనటువంటి రూపచిత్రాలు ఉంటుంటాయి. ఇవి ఎందుకు వస్తుంటాయి? మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంటాయి. మనం ఖాళీగా కూర్చున్నాం అనుకోండి, ఐడిల్గా ఉన్నప్పుడు మనకి ఏదో రకమైనటువంటి ఆలోచనలు వస్తుంటాయి. ఆ రూపచిత్రాలు ఎక్కడ ఏర్పడుతుంటాయి? ఆ రూపచిత్రాలు మన ఇన్వెస్టిగేషన్ లేదా మన ఇనిషియేషన్ ఏమి లేకుండానే అవి వాటంతట అవుతాయి మన మనోఫలకం మీద ఏర్పడుతుంటాయి. ఎప్పుడు మనం ఐడిల్ గా ఉన్నప్పుడు. కాబట్టి చాలా మంది ఏం చేస్తుంటారు, అట్లా కనిపించినటువంటి రూపచిత్రాల్ని మళ్ళీ మళ్ళీ చూస్తూ అనవసరం తిరగదోడుకుంటూ సమయాన్ని వృధా చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దీనికి మేడం ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఈ సమయాన్ని వృధా చేసుకోవడం అనేది ఎలా అంటే, ఒక స్త్రీకి పని లేదు, ఆవిడ దుస్తులు ఏం చేస్తుంది, దుస్తుల బీరువాలో నుంచి బట్టలన్నీ బయటకు తీసి అన్ని బయట పెట్టి మళ్ళీ ఆ బీరువాలో వాటిని చక్కగా సర్దుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే నగలపెట్టలో ఉన్నటువంటి నగలను కూడా అన్నిటి పని లేనప్పుడు ఇలాంటి పనులు చేయడం జరుగుతుంది అనమాట. ఆ నగలన్నీ బయటకు తీసి మళ్ళీ వాటన్నిటిని మళ్ళీ లోపల పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. అట్లా మనం కూడా అక్కర్లేని రూపచిత్రాలను జయం లేకుండా చూస్తూ వాటి గురించి మళ్ళీ తిరగదోడుకుంటూ సమయాన్ని వృధా చేస్తూ ఉంటాం అన్నమాట. ఇలాంటిది ఆలోచన అని అనిపించుకోదు అని మేడం చెప్పారు. అంటే ఆలోచన అంటే ఏమి జయం లేకుండా, ఏమీ లక్ష్యం లేకుండా ఊరికే ఏదో పని లేదు కాబట్టి ఏదో ఒక పని చేస్తూ ఉంటే అది ఆలోచన అనిపించుకోదు. పరిశీలనాత్మక శక్తి లేని వాళ్ళు, బాగా ఆలోచిస్తున్నటువంటి వాళ్ళు ఎప్పటికీ కూడా కాలేరు. ఎప్పుడూ కూడా మనం ముఖ్యంగా చేయాల్సినటువంటి పని ఏంటి అంటే, మనలో ఉన్నటువంటి అబ్జర్వేషన్ కెపాసిటీ ఏదైతే ఉందో దాన్ని మనం చాలా బాగా అభివృద్ధి చేసుకోవడం అనేటువంటిది జరగాలి. ఆలోచన అంటే ఏంటి అంటే, మనం ఇదివరలో చూసినటువంటి వస్తువుతోటి మనం కొత్తగా ఏదైనా ఒక వస్తువుని అబ్జర్వ్ చేస్తే దానిలో ఉన్నటువంటి విషయాలకి ఈ రెండింటికి కూడా ఒక సత్సంబంధాన్ని నెలకొల్పుకోవడం అనేటువంటిదే ఆలోచన అవుతుంది. అంతకుముందు నాలోని విషయాన్ని మళ్ళీ దాన్ని కొత్త వస్తువును చూసినప్పుడు దాన్ని రెండు కూడా మనసులో జత చేయగలగడం అనే దాన్ని మనం ఆలోచన అని చెప్పుకోవడం జరుగుతుంది అన్నమాట. ఆలోచన ద్వారా ఏర్పడ్డ చిత్రాన్ని గమనించి తన తదేక దృష్టితో ప్రయత్నపూర్వకంగా ఆ ఆలోచన యొక్క రూపచిత్రాల వైపు మనం ఆలోచన రూపచిత్రాల వైపు మన మనసుని మళ్ళిస్తుంటాం. ఆ విషయాలను ఆలోచించిన మీదట వాటితో పనిచేస్తూ ప్రయత్నపూర్వకంగా తను గమనించేటువంటి విధానాన్ని ఆలోచన వల్ల, అంటే ఏం చేస్తాడంటే అతను విషయాలను తన మనసులో కొన్ని రూపచిత్రాలు ఏర్పడుతూ ఉంటాయి. అలా ఏర్పడినటువంటి రూపచిత్రాలని తను తదేక దృష్టితోటి ప్రయత్నపూర్వకంగా మళ్ళీ మళ్ళీ ఆ విషయాల్ని చూడడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ జరగాల్సింది ఏంటి అంటే, అంతకు ముందు మనలో లేనటువంటి విషయం అనేది మా ఆలోచన ద్వారా మనలో ఏర్పడాలి. అది నాలో ఉన్న విషయాలతో జత చేయబడాలి. అప్పుడు పరిశీలించేటువంటి ప్రక్రియ అనేటువంటిది మనకి అలవాటుతుంది అనమాట. ఈ పరిశీలించే ప్రక్రియ అనేది అలవాటు చేసుకోవడం అంటే ఏంటి అంటే, మనసుకు శిక్షణనివ్వడం. ఎవరైతే ఈ అలవాటుని నిత్యం అభ్యాసంలో పెడుతూ ఉంటారో వారి మనసు స్వచ్ఛపడుతుంది. తద్వారా
బాగా పరిశీలించడం కూడా అలవాటు అవుతుంది. దాని ద్వారా మనసు కూడా మనసు యొక్క శక్తి కూడా చాలా ఎక్కువ అవుతుంది. అంతేకాకుండా మనం మనస్సుని చాలా సులభంగా నియంత్రించడం అలవాటు అవుతుంది. అంటే మనకి ఎటువైపు కావాలంటే అటువైపుకి మనసుని మనం మళ్లించుకోవచ్చు. ఆ పనికి మాలినటువంటి ఆలోచనలు వచ్చాయనుకోండి, ఆ పనికి మాలిన ఆలోచన వైపు మనసుని పోనీయకుండా పనికి వచ్చేటువంటివి అవసరమైనటువంటి మనసుని డైవర్ట్ చేసుకోవచ్చు. ఈ పరిణామాలన్నీ కూడా తనలో అభ్యాసం ద్వారా చోటు చేసుకోవడం వల్ల ఒక వస్తువుని అంతకు ముందు చూసిన విధానం కంటే చాలా మెరుగైనటువంటి విధానంతో ఆ వస్తువుని చూసి ఆ వస్తువు యొక్క రూప చిత్రాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే మమత, అయిపోయింది. Yes, madam. Thank you, madam. We are left with 3 minutes. Sir, Raghunath sir, please conclude today. మనకి ఈరోజు థాట్ పవర్ లో ఇంకొక కొత్త విషయాన్ని తెలియచేశారు. అబ్జర్వేషన్ అనేది ఒకటి. రెండవది ఆలోచన అనే దాని గురించి కూడా చాలా స్పష్టంగా 2-3 సార్లు చెప్పారు సార్. ఏమి అంటే ఆల్రెడీ మనకు తెలిసి ఉన్న విషయాన్ని కాకుండా మనలో ఉన్నదాన్ని రీసైకిల్ చేయకుండా ఏదో కాకుండా కొత్త విషయాన్ని మనము ఉద్భవం అంటే క్రియేటివిటీ తెలుసుకోవడమే ఆలోచన. లేదు అంటే ఉన్నదాన్నే బయటికి తోడి మళ్ళీ దాంట్లో వేసి ఇలా కాకుండా చేయాలి అంటే చాలా ఈ గమనించవలసింది. ఇదంతా కూడా ప్రాక్టికల్ గా చేయాలి. ఇప్పుడు మనం అంతా ఇది థియరీగా విన్నాము. ప్రతిది కూడా మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు లాజిక్ గాని ఇంకేదన్నా ఎవరైనా విషయం చెప్తున్నప్పుడు ఆ వ్యక్తిని అతను చెప్పే విషయాన్ని ఆ పరిసరాలను కూడా మనము గమనిస్తూ అంటే కూడా టోటలీ ఇట్ ఈస్ అబ్జర్వేషన్. బహిరంగంగా ఇవంతా జరుగుతున్నప్పుడు ఇదంతా బహిరంగంగా జరుగుతూ తెలియకుండా అంతరంగానికి పోవడమే ఈ అబ్జర్వేషన్ యొక్క ముఖ్య లక్ష్యం. కృష్ణమూర్తి గారు కూడా ఇదే చెప్తాడు. వాచ్, అబ్జర్వ్, లిజన్, లెర్న్ అన్నారు. అబ్జర్వేషన్ తర్వాత వచ్చేది లిజనింగ్, అంటే వినడం. మనం అబ్జర్వ్ చేయటం లేదు కాబట్టి వినటం లేదు. ఏదో వేరే అది ఇది పని చేస్తూ ఏదో లెక్చర్ వింటాం. అలా కాకుండా ఆ లెక్చర్ చెప్తున్నప్పుడు ప్రతి మాటలో ఇంటోనేషన్, అంటే ఎక్కడ కొద్దిగా సౌండ్ ఇంక్రీజ్ చేశారు, తగ్గించారు, ఇదంతా కూడా మనం చాలా నిశితంగా బాగా లోతుగా మనం గమనిస్తేనే అందులో ఉన్న విషయం మనకు వస్తుంది. చాలా గొప్ప విషయం ఇది, చాలా బాగుంది. దీన్ని మనం ఇంకా బాగా ఒకసారి 2 సార్లు రేపు ఎల్లుండి చదువుకొని ఏమైనా మనకు ఇందులో సందేహాలు వస్తే వచ్చే మంగళవారం మళ్ళీ తెలుసుకోవాలి. అంటే పోయిన క్లాసును అలా కాకుండా మళ్ళీ ఇంకొకసారి తెలుసుకుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ మమత. Yes, sir. Yes, sir. Thank you, sir. ఇంకా ఎవరైనా if anybody need clarifications, please you can ask for the clarifications. మన ఇవాళ క్లాస్ లో డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ. ఎస్, ఓకే సార్. థ్యాంక్ యూ సార్. విల్ క్లోజ్ ద సెషన్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్.